ఫస్ట్ Okay. మీ నేమ్ రాజు కదా? Yes, of చేంజ్ course, అవ్వక ముందు. it's a dead name. హర్షిని అని పేరు ఎవరు పెట్టారు మీకు? నేనే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మీరు అసలు అమ్మాయిలానే ఉన్నారు, ట్రాన్స్జెండర్ లాగా అసలు లేరు. థ్యాంక్ యూ. ట్రాన్స్ అనగానే ఒక వయసు వచ్చిన తర్వాత కోరికల కోసం సర్జరీస్ చేసుకుని మారుతారు అనే ఒక అపోహ ఉంటుంది. ఈ అపోహ దూరం చేయడానికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ట్రాన్స్ అంటే జెండర్ చేంజ్ అవటం కాదు, బై బర్త్ ఫీమేల్ హార్మోన్స్తో, ఫీమేల్ హార్ట్తో, ఫీమేల్ లాగా ఒక బాడీ ఒకటి, మనసు ఒకటి, కోరికలు ఒకటి, అలా పుట్టిన వ్యక్తి ట్రాన్స్ అవుతారు. అంటే నేను ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఈజీ మనీకి అడిక్ట్ అయ్యారు. రోడ్లపై అడుక్కోవడము, నైట్ అవ్వగానే రోడ్లపై నించోవడం అలా. మీరెందుకు కష్టపడి జాబ్ చేసుకున్నారు? మీరెందుకు ఆ వేలో వెళ్ళలేదు? ఇఫ్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని జాబ్స్ కోసం వెళ్ళినప్పుడే నువ్వేం జాబ్ చేస్తావు వెళ్ళమ్మా అన్న మనుషులు ఉన్నారు. నువ్వు ట్రాన్స్జెండర్ జాబ్ లేదు నైట్కి రా అన్న మనుషులు ఉన్నారు. అదే మనిషిని మీ ఇంట్లో పని మనిషి జాబ్ ఇవ్వంటే ఒక ట్రాన్స్కి హిజ్రాకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? సో మనం జాబ్ చేస్తే గౌరవంగా బ్రతుకుతున్నప్పుడు వీఆర్ గెటింగ్ రెస్పెక్ట్. ఇఫ్ ఐ గో ఫర్ బేకింగ్, ఇఫ్ ఐ గో సెక్స్ వర్క్, ఏ పోవే అంటారు. కల్లాపు చల్లి ముగ్గులు పెడుతుంటే జనాలందరూ చూస్తారు, చుట్టుపక్కల వాళ్ళు, మా రిలేటివ్స్, బాబాయ్స్, కజిన్స్ తీసుకెళ్ళి నాకు దెయ్యం పట్టింది అనుకుని భూత వైద్యుల దగ్గర మా డాడీని జనాలు అడిగారు, సో కాల్డ్ సొసైటీలో ప్రజలు, మీ అబ్బాయి హిజ్రా, మీ అబ్బాయి తేడాగాడంట కదా, మీ అబ్బాయి 0.5 అని అడుగుతుంటే మా డాడీకి పరువు పోయేదాన్ని. నా వల్ల తన పరువు పోతుంది, సొసైటీలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను అనే తన బాధలో హీ డోంట్స్ లైక్ మీ, నాతో మాట్లాడేవాడు కాదు, నన్ను ఇష్టపడేవాడు కాదు. సో కానీ ఆ ఏజ్లో నిజం చెప్పే ధైర్యం లేకుండే నాకు, చిన్న వయసు కదా. అందరికీ నమస్కారం, నేను మీ జెనిత. ట్రాన్స్జెండర్ అనగానే ఒకప్పుడు మనకి దీవించే వాళ్ళు, మంచి వాళ్ళు, వాళ్ళ ఇంటికి వస్తే ఏదైనా శుభం జరుగుతుంది అన్నట్లుగా ఉండేది. బట్ ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే ఒక సెక్స్ వర్క్ చేసుకోవడము, అడుక్కోవడము, అండ్ వాళ్ళని ఇరిటేట్ చేయడము, బాయ్స్ డబ్బులు ఇవ్వకపోతే కొట్టడం, అలాంటివి చేస్తారు. ఒక నెగిటివిటీ అయితే ఉంది ట్రాన్స్జెండర్స్ పైన. అలాంటి సంస్థలోనే చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, లైక్ జాబ్ చేసుకోవడం, అండ్ చాలా మంది డాక్టర్ అయ్యారు. ఇప్పుడు ప్రెసెంట్ మనతో హర్షిని మేకల గారు ఉన్నారు. తను ఒక మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట ట్రాన్స్జెండర్స్ కి. తను జాబ్ చేస్తుంది, యాక్టింగ్ చేస్తుంది, అండ్ మోడల్ కూడా తను. సో తనతో మాట్లాడదాం. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ అయితే మీరు అసలు అమ్మాయిలానే ఉన్నారు, ట్రాన్స్జెండర్ లాగా అసలు లేరు. థ్యాంక్ యూ. చాలా అందంగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. యూ టూ. థ్యాంక్ యూ. లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి. సో రాజు నుంచి హర్షిని, ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మీ నేమ్ రాజు కదా? చేంజ్ అవ్వక ముందు. ఇట్స్ డెడ్ నేమ్. డెడ్ నేమ్. యా. మరి అమ్మాయిలా మారారు. హర్షిని అని పేరు, ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. హర్షిని అని పేరు ఎవరు పెట్టారు మీకు? నేనే పెట్టుకున్నాను. మీరే పెట్టుకున్నారు? యా, అంటే కమ్యూనిటీలో వెళ్ళినప్పుడు నాకు కమ్యూనిటీ లీడర్స్ వేరే పేరు పెట్టారు. ఓకే. సో హసీనా అని పేరు పెట్టారు. ఇట్స్ ముస్లిం నేమ్. యా, ఇట్స్ ముస్లిం నేమ్ అనమాట. బికాజ్ మై ఎంటైర్ స్టడీ వాజ్ కంప్లీటెడ్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను కదా. నా స్టడీ మొత్తం, నా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా హిందూ అని ఉంటుంది. సో నాకు ముస్లిం నేమ్ ఉంటే నా జాబ్స్ కోసం కానీ నా ఫ్యూచర్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి హెచ్ లెటర్తో నేను పేరు సెర్చ్ చేసుకున్నాను. సెర్చ్ చేసుకున్నప్పుడు మెనీ నేమ్స్ వచ్చాయి. బట్ కొన్ని మీనింగ్స్ చూసుకున్నప్పుడు హర్షిని అని అంటే హ్యాపీనెస్, జాయ్ఫుల్నెస్ అట్లా మీనింగ్ వస్తుంది. సో దట్ ఆ టైంలో నేను కంప్లీట్లీ సాడ్, డిప్రెషన్లో, ఒంటరితనంలో ఉండేదాన్ని. సో నా లైఫ్లో ఎలాగో హ్యాపీనెస్ లేదు, అట్లీస్ట్ పేరులోనన్నా బడి ఉంటుంది అని చెప్పేసి ఐ సెలెక్టెడ్ దిస్ నేమ్. ఎందుకు అలా అంటున్నారు? లైఫ్లో హ్యాపీనెస్ లేదని ఆ టైంలో నేను జాబ్ సెర్చ్ చేసుకున్నప్పుడు వేరెవర్ ఐ గో డిస్క్రిమినేషన్ ఫేస్ చేయటము, ఆ లాస్ట్ మై పేరెంట్స్, స్కూల్స్లో, కాలేజెస్లో డిస్క్రిమినేషన్, జాబ్స్ దగ్గర డిస్క్రిమినేషన్, ఆ బాధ, ఒంటరితనము. సో ఐ ఫీల్ నాకు నా లైఫ్లో హ్యాపీనెస్ లేదు, సాడ్నెస్ జీవితము, ఆనందమే లేని జీవితం అనిపించేది ఆ టైంలో. ఇంకా అట్లా తీసుకున్నా. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ. అంటే నేను ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఈజీ మనీకి అడిక్ట్ అయ్యారు. రోడ్లపై అడుక్కోవడము, నైట్ అవ్వగానే రోడ్లపై నించోవడం అలా. మీరెందుకు కష్టపడి జాబ్ చేసుకున్నారు? మీరెందుకు ఆ వేలో వెళ్ళలేదు?
అంటే ప్రతి ఒక్కళ్ళు అలా చేయాలి అని ఎక్కడ లేదండి. ఎందుకంటే ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అనేది ప్రతి మనిషి హక్కు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో దేర్ ఈస్ ఫండమెంటల్ రైట్స్. దేర్ ఈస్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే కుల, మత, వర్ణ, వర్గ, జెండర్, లింగ భేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ లభించాలి. బట్ సొసైటీలో ఏమి ట్రాన్స్ అనంగానే దే మేడ్ ఫర్ బెగ్గింగ్, దే మేడ్ ఫర్ సెక్స్ వర్క్. వాళ్ళు There is అలా no క్రియేట్ respect. చేసుకున్నారు కదా. అంటే దేర్ ఈస్ నో ఆపర్చునిటీస్. ఇఫ్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని జాబ్స్ కోసం వెళ్ళినప్పుడే నువ్వేం జాబ్ చేస్తావు వెళ్ళమ్మా అన్న మనుషులు ఉన్నారు. నువ్వు ట్రాన్స్జెండర్ జాబ్ లేదు నైట్కి రా అన్న మనుషులు ఉన్నారు. అలాంటి సొసైటీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన నాకు చదువులేని వాళ్ళు జాబ్ కోసం వస్తే ఎవరిస్తారు? సొసైటీలో చాలామంది ఉంటారు, ఎందుకు అడగకుండా పని చేసుకో బతకొచ్చు అనే మహానుభావులు చాలామంది ఉన్నారు. అదే మనిషిని మీ ఇంట్లో పని మనిషి జాబ్ ఇవ్వంటే ఒక ట్రాన్స్కి హిజ్రాకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? లేరు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? బ్రతుకు తెరువు కోసం చేస్తున్నారు. కానీ ఈజీ మనీ కోసం అంటే వాళ్ళు బ్రతుకు తెరువు కోసం అది చేస్తున్నారేమో నాకు అనవసరం. ఐ ఫీల్ ప్రతి వ్యక్తి ఆలోచన వ్యక్తిత్వం ఏ వ్యక్తిత్వం కూడా ఇంకొకలాగా ఉండదు. ఎవరి ఆలోచన విధానం అలానే ఉంటుంది. నా లైఫ్ని నేను డిజైన్ చేసుకున్నాను. ఐ నీడ్ రెస్పెక్ట్. డబ్బు కాదు, డబ్బు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. ఒకసారి మనం పరువు పోయినా నష్టం పోయినా, మనల్ని చూసి ఎవరైనా నవ్వినా, మనల్ని చూసి ఎవరైనా అవమానించినా, డిస్క్రిమినేట్ చేసినా ఐ ఫీల్ హర్ట్. నాకు బాధ అనిపించేది. ఐ నీడ్ టు గెట్ రెస్పెక్ట్. అంటే అందరిలాగా కాకుండా నాకు రెస్పెక్ట్. ఈవెన్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి సొసైటీలో ఎలా రెస్పెక్టబుల్గా బ్రతుకుతున్నారో ఐ హ్యావ్ రైట్. నాకు హక్కు ఉంది, నేను అలా బ్రతకాలి అని నిర్ణయించుకున్నాను. అలానే ఆ మార్గంలోనే ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా ఫైనల్లీ నేను ఇలా రెస్పెక్టబుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నేను హెచ్ఆర్గా వర్క్ చేస్తాను సాఫ్ట్వేర్ కంపెనీలో. ఎవ్రీబడి కమ్స్, మేడం నాకు అది కావాలి, మేడం ఇది కావాలి, మేడం సో డూ నీడ్ఫుల్, మేడం ఐ డెంట్ గెట్ శాలరీ, మేడం ఐ డెంట్ గెట్ ఐడి కార్డ్స్. సో లైక్ దట్ దే యూస్ టు కాల్ మేడం. సో వేరెవర్ ఐ గో, ఇండస్ట్రీ కానీ ఏ జాబ్ అయినా, సో మనం జాబ్ చేస్తే గౌరవంగా బ్రతుకుతున్నప్పుడు వీఆర్ గెటింగ్ రెస్పెక్ట్. ఇఫ్ ఐ గో ఫర్ బేకింగ్, ఇఫ్ ఐ గో సెక్స్ వర్క్, ఏ పోవే అంటారు. సో దట్ మచ్ ఆఫ్ చేంజ్ ఈస్ దేర్. ఆ చేంజ్ అక్కడ ఉంది కాబట్టి నేను ఆ వేలో వెళ్ళకుండా ఈ వే చూస్ చేసుకున్నా. ఐ నీడ్ రెస్పెక్ట్ కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్, ఎట్ ద సేమ్ టైం డిగ్నిటీ. సొసైటీలో ఒక డిగ్నిటీగా లైఫ్ లీడ్ చేయాలనే ఉద్దేశంతోనే సో ఐ చూస్ ఇన్ దిస్ లైఫ్. ఓకే, అంటే హర్షిని ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, బట్ బ్యాక్ అయితే ఇంకేదో నడుస్తూ ఉంటుంది మైండ్లో. అంటే చాలా డిప్రెషన్, మమ్మీ డాడీని కోల్పోయిన బాధ, 4 years లవ్ కోల్పోయిన బాధ కదా. అసలు ఇల్లు ఎక్కడండి మీది? ప్రాపర్ ఎక్కడ? సో నేను పుట్టింది పెరిగిందంతా కూడా పల్లెటూరు అండి. చాలా చిన్న పల్లెటూరు అని చెప్పుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో జగ్గేపేట మండల్, కృష్ణా డిస్టిక్, బల్స్పాడ్ అనే ఒక చిన్న గ్రామంలో పుట్టాను. పుట్టింది పెరిగింది కూడా అదే గ్రామంలో. సో అక్కడ మీకు ఫీలింగ్స్ అనేవి అంటే ఎట్లా తెలిసింది నేను ఇంకా ట్రాన్స్ని, నేను ఒక బాయ్ని కాదు ఒక గర్ల్ని కాదు అని ఏ ఏజ్లో అర్థమైంది? ఏజ్లో అంటే మనకి ఏ మెచ్యూరిటీ ఉండని వయసు. చాలామంది సొసైటీలో ఒక అపోహ ఉంటుంది, ట్రాన్స్ అనగానే ఒక వయసు వచ్చిన తర్వాత కోరికల కోసం సర్జరీస్ చేసుకుని మారుతారు అనే ఒక అపోహ ఉంటుంది. ఈ అపోహ దూరం చేయడానికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ట్రాన్స్ అంటే జెండర్ చేంజ్ అవటం కాదు, బై బర్త్ ఫీమేల్ హార్మోన్స్తో, ఫీమేల్ హార్ట్తో, ఫీమేల్ లాగా ఒక బాడీ ఒకటి, మనసు ఒకటి, కోరికలు ఒకటి, అలా పుట్టిన వ్యక్తి ట్రాన్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం 7 years ఏజ్లో ఏ వ్యక్తికైనా ఏం నాలెడ్జ్ ఉంటుందండి? పిల్లలతో ఆడుకున్నామా, తిన్నామా, అమ్మ నాన్నతో మారం చేసావా, కావాల్సిన కోరుకున్నామా, అదే ఉంటుంది. బట్ ఇన్ మై లైఫ్ నాకు 7 years ఏజ్ ఉన్నప్పటి నుండి కూడా నేను అమ్మాయిలాగా ఉండాలనే కోరిక. నేను అమ్మాయిని కదా, నాకు అబ్బాయి బట్టలు ఎందుకు వేస్తున్నారు అనిపించేది. అక్క బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్తాను, గొడవ చేస్తుందాన్ని. స్కూల్ నుండి ఇంటికి రాగానే నిక్కరు షర్ట్ ఇప్పేసేసి ఇస్త్రీ పడేసి అక్కడ ఫ్రాక్లు వేసుకొని మురుసుకునేదాన్ని. నేను ఎంత అందంగా ఉన్నాను ఫ్రాక్లో, వీళ్ళు నాకు ఎందుకు బలవంతంగా అబ్బాయి బట్టలు వేస్తున్నారని నేర్చుకునేదాన్ని. ఇంట్లో వాళ్ళు కొట్టే వాళ్ళ, ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తే? అంటే కొట్టే వాళ్ళు కాదు కానీ తెలియదు కదా చిన్న వయసు. అమ్మ నాన్న నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు నన్ను బలవంతంగా నన్ను అబ్బాయిని అని నిరూపించడానికి ప్రయత్నించేవాళ్ళు. బట్ ఐ ఫీల్ నేను అబ్బాయినని నేను ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు నా జ్ఞాపకం, నా మైండ్ మెచ్యూరిటీ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఐ డెంట్ ఫీల్ సింగిల్ డే కూడా నేను బాయ్ అని ఇప్పుడు ఫీల్ అవ్వలేదు. నేను ఐ ఫీల్ ఐఎమ్ ఏ ఉమెన్ బై బర్త్ నుండి నా జ్ఞాపకం వచ్చినాం. కాకపోతే అలా వెళ్ళకూడదమ్మా, నువ్వు స్కూల్కి అబ్బాయిలా వెళ్ళాలి, మారం చేస్తారు, తిడతారు, ఎగతాలు చేస్తారు అని కౌన్సిలింగ్ చేసేవాళ్ళు అమ్మ నాన్న.
బట్ ఐ వుడ్ లైక్ టు వేర్ మై సిస్టర్ క్లాత్స్. ఇంకా తప్పక స్కూల్కి వెళ్ళేదాన్ని, ఇంటికి రాగానే అక్క బట్టలు వేసుకునేదాన్ని, మురుసుకునేదాన్ని, అలానే లైఫ్ ముందుకెళ్తూ చాలా అరెస్ట్మెంట్స్ ఫేస్ చేశాను. నేను 7th క్లాస్లో అట్లానే లైఫ్ ముందుకెళ్తూ ఉంటుంది. నా ఫీలింగ్స్ మాత్రం అమ్మాయిలాగే అనిపిస్తుంది, అబ్బాయిలాగా ఉంటలే. ఈవెన్ ఆడుకునేటప్పుడు కూడా అబ్బాయిలతో ఆడుకునేదాన్ని కాదు, అమ్మాయిలతో ఆడుకునేదాన్ని. అష్టచెమ్మ, తొక్కుడు బిళ్ళలు, ఇలాంటి ఆటలన్నీ కూడా అమ్మాయిలతోనే ఆడుకుంటూ ఉండేదాన్ని. లైఫ్ అనేది అమ్మాయిలాగే లీడ్ చేసుకుంటూ ఉంటున్నా. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళొస్తుంటే పిల్లలు బాగా ర్యాక్ చేశారు. నువ్వు అబ్బాయి కాదు, అమ్మాయి కాదు, మా పక్కన కూర్చోవద్దు, మూలకెళ్ళి కూర్చో, అట్లా ర్యాక్ చేయటం. అట్ ద సేమ్ టైం నీకు నిక్కరికి చూపించు, నువ్వు అమ్మాయిలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు, నీ కింద ఏ పార్ట్ ఉంటుంది, అట్లా భయంకరంగా ర్యాక్ చేశారు. నేను ఇంటికి వచ్చి ఏడ్చుకున్నదాన్ని, అమ్మ నేను స్కూల్కి వెళ్ళను, పిల్లలు ఇలా భయంకరంగా ర్యాక్ చేస్తున్నారు, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ అంటే అట్లా ఆ ఫీలింగ్. అంటే నాకే తెలియని ఆ పేర్లు, చెక్క, 0.5 గూడని, ఏదో రకరకమైన రేకులోడని, డిఫరెంట్ వర్డ్స్తో నన్ను నేర్పించేవాళ్ళు. ఆ వర్డ్స్కి మీనింగ్ కూడా నాకు తెలియదు, బట్ ఇట్ విల్ హర్ట్. నాకు హర్ట్ అనిపించేది. నన్ను ఎందుకు చేస్తున్నారు అని ఏడ్చుకునేదాన్ని. ఈవెన్ నా బిహేవియర్ మారేది కాదు, వాళ్ళు ఏడిపిస్తున్నారు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, అయినా కూడా నేను మారేదాన్ని కాదు. అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలని కోరుకునేదాన్ని. ఈవెన్ సిల్లీగా ఉంటుంది, మీకు కామెడీగా అనిపిస్తుందేమో, అక్క వాళ్ళిద్దరికి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు, నాకు చేయలేదని నేను గొడవ చేస్తాను అమ్మతో. అమ్మ నాకెందుకు మెచ్యూర్ ఫంక్షన్ చేయవు, నాకెందుకు మెచ్యూర్ ఫంక్షన్ చేయవు అని గొడవాడేదాన్ని. యూనో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి, వాళ్ళకి కామెడీగా ఉంటాయి ఇన్సిడెంట్. యూనో నాకు అనిపించేది ఆ వయసులో తెలియదు కదా, 11-12 years అంటే నాకు 7th క్లాస్కి వచ్చానంటే 11 years 12 years ఆ ఏజ్లో ఏం చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అక్క వాళ్ళిద్దరికి చేస్తారు, నాకు అడుగుతుంటే చేయట్లా, అమ్మ ఎందుకు చేయట్లేదు అని క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకు. సో అప్పుడు చంటి మూవీ చూసా. చంటి సినిమాలో మీనా గారు తాడాట ఆడుతూ కింద పడిపోతే ఆమెకు ఫంక్షన్ చేస్తారు. అమ్మ దగ్గరికి పోయి తాడాట ఆడుతూ కింద పడిపోయి, అమ్మ నేను మెచ్యూర్ అయ్యా ఫంక్షన్. దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అంటే మనకు తెలియని వయసు. యూ కెన్ ఇమాజిన్, మనకి నవ్వులా ఉంది కానీ ఇది నేను అమ్మాయిని అనే ఫీల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో యూ కెన్ ఇమాజిన్ దట్ టైం. నేను అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలి. బాయ్ అంటే మీరు ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా తను ఏమి అనేది కదా అసలు. ఆ టైం నుండి అమ్మకి డౌట్ వచ్చింది. ఇంకా తర్వాత డౌట్ అంటే ఫస్ట్ నుండి కూడా అమ్మ నన్ను కేర్ఫుల్ గానే చూసుకునేది, అప్పటి నుండి కొంచెం జాగ్రత్తగా చూసుకునేది. మై డాడ్ డోంట్స్ లైక్ యూనో కదా, మనకి సిటీస్లోనే అయితే మనకి సోషల్ మీడియా కానీ పాపులారిటీ ప్రచారం చేయడానికి పేపర్స్, న్యూస్ కావాలి. విలేజెస్లో ఏమక్కర్లే, ఈజీగా న్యూస్ స్ప్రెడ్ అయిపోద్ది విత్ ఇన్ డేస్లో. ఎందుకంటే ముచ్చట్లు చెప్పుకుంటారు, విలేజెస్లో ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. అట్లా నా బిహేవియర్ అలానే ఉంటుంది. అమ్మాయిలాగా ఉండటము, అమ్మాయిలాగా బిహేవ్ చేయటం, అమ్మాయి బట్టలు వేసుకోవటము, స్కూల్లో పిల్లలు ఎగతాలు చేస్తారు ఎందుకు రా అంటే వే ఆఫ్టర్. ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్ చేస్తారనుకోండి, ఎలా ఉంటుంది, బిహేవియర్ మారదు కదా. ఒక లుక్ కొంచెం చేంజ్ అవ్వచ్చు, బట్ బిహేవియర్ మారదు. బై వాకింగ్ కానీ, టాకింగ్ కానీ, మాట్లాడే విధానం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం మాట్లాడుతున్న చేతులు తిప్పుతాం, అబ్బాయిలు చేతులు ఏం తిప్పరు, స్టడీగా మాట్లాడుతాం. లైక్ నా బిహేవియర్ అలానే ఉండేది. హెయిర్ సర్దుకోవటం, చిన్న వయసులోనే హెయిర్ సర్దుకోవటం, చిన్నగా నడవటం, చిన్నగా తిప్పుకుంటూ నడవటం, అట్లా ఉండేది. ఈజీగా నన్ను రికగ్నైజ్ చేసేవాళ్ళు పిల్లలు రికగ్నైజ్ చేసేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో అమ్మ బట్టలు వేసుకోవటం, శారీస్ కట్టుకోవడం, ఇవి చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలానే గ్రోయింగ్ అవటం, విలేజెస్ లో న్యూస్ స్ప్రెడ్ అవటం వల్ల ఈవెన్ మై డాడ్ డోంట్ లైక్స్. మా డాడీని జనాలు అడిగేవారు, సో కాల్డ్ సొసైటీలో ప్రజలు, మీ అబ్బాయి హిజ్డా, మీ అబ్బాయి తేడాగాడంట కదా, మీ అబ్బాయి 0.5 అని అడుగుతుంటే మా డాడీకి పరువు పోయేదని. నా వల్ల తన పరువు పోతుంది సొసైటీలో, తలెత్తుకొని తిరగలేకపోతున్నాను అనే తన బాధలో హీ డోంట్స్ లైక్ మీ. నాతో మాట్లాడేవాడు కాదు, నన్ను ఇష్టపడేవాడు కాదు, అక్కలతో తమ్ముళ్ళతో అందరితో బాగుండేవాడు, నాతో మంచిగా ఉండేవాడు కాదనమాట. ఓన్లీ మై మదర్ లవ్స్ మీ. మా మదర్ ఒక్కలే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. అలానే లైఫ్ ముందుకెళ్తుంది, వెళ్తుంది. యూనో 8th క్లాస్ వచ్చినప్పటికీ అక్కలిద్దరికి మ్యారేజ్ అయిపోయింది అనమాట. ఇంకా తమ్ముడిని హాస్టల్లో వేశారు. నేను, అమ్మ, నాన్న, మేము ముగ్గురమే ఇంట్లో ఉంటాం అనమాట. ఇక నేను ఎవ్రీడే అమ్మ శారీస్ కట్టుకొని మురుసుకునేదాన్ని. స్కూల్ నుండి రావటం 8th క్లాస్ 9th క్లాస్లో ఎవ్రీడే అమ్మ శారీస్ కట్టుకొని మురుసుకునేదాన్ని. ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా, విలేజెస్లో ఎలా ఉంటుంది, కల్లాపు చల్లటం, ముగ్గులు పెట్టడము, ఇల్లు అలుక్కొని ముగ్గులు పెట్టుకోవటము, బౌల్స్ క్లీన్ చేసుకోవటం, కుకింగ్, ఇల్లు తుడవటం, అవన్నీ ఉండే. అవన్నీ నేనే చేసేదాన్ని చిన్నప్పుడు. నాకు ఇష్టం, ఐ వుడ్ లైక్ టు డూ హ్యాపీగా. నాకు చాలా హ్యాపీ అనమాట. ఎప్పుడు
ప్యాంట్ షర్ట్ మీద చేస్తుంటే చిరాకగా ఉంటుందిరా బాబు, మనం కలర్ చల్లి ముగ్గులు పెట్టేస్తే లంగావని కానీ సారీ కట్టుకుని చేస్తుంటే ఆడపిల్లకి ఎంత ముచ్చటగా ఉంటుంది అనిపించి నేను 8th 9th క్లాస్లో మేబీ అప్పుడే కొంచెం గర్ల్ ఫీలింగ్ తో పుట్టారు. పుట్టాను. ఓకే. కలర్ చల్లి ముగ్గులు పెడుతుంటే జనాలందరూ చూస్తారు, జనాలందరూ చుట్టుపక్కల వాళ్ళు, మా రిలేటివ్స్, బాబాయ్స్, కజిన్స్ తీసుకెళ్ళి నాకు దెయ్యం పట్టింది అనుకుని భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు. అవును, ఇంకొకటి కూడా నేను చూసాను, మీరు చెప్పారు అది బాబా నిజంగానే తినకు దయ్యం పట్టిందని ఏదో పేరు కూడా బాబా చెప్పారంట కదా. అవునవును, అంటే స్కూల్ నుండి వస్తుంటే ఈమెకి స్వాతి అనే దయ్యం పట్టింది. స్వాతి అనే దయ్యం పేరు కూడా బాగా గుర్తుంది, ఎందుకంటే ఆ భయము, ఆ కంగారు, ఆ టెన్షన్. ఆయన ఇప్పటికీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎవరన్నా బాబాలు పూజలు చేశానంటే అయ్యి ఇంత దుర్మార్గులరా బాబా అనిపిస్తుంది, ఎందుకంటే ఐ నో కదా రియాలిటీ, ఐ ఫేస్డ్ ఇట్. నాకు జరిగినట్టే నాకు జరిగింది అందరికి జరుగుతుంది అని ఐ ఫీల్. ఎవరన్నా ఏమికి దయ్యం ఉంది ఇంట్లో అది ఉందని చెప్పేసి మంత్రాలు చేసి తీసుకుంటారు కదా, అప్పుడు అనిపించింది వీళ్ళు కూడా నేను అలాంటి అమాయకులే అనుకుంటా, ఐ ఫీల్. అంటే ఆయన ఏం చేశాడంటే యాపాకులతో ఏయో కొట్టేసేసి ఈమెకి స్కూల్ నుండి వస్తుంటే దెయ్యం పట్టింది, ఆమె వయసులో పెళ్లి కాకుండా చనిపోయింది, పెళ్లి కాకుండా చనిపోవటం వల్ల కోరికలు తీర్చుకోవటానికి దీనికి దెయ్యం పట్టింది, భలే భలే చెప్పాడు. ఐ ఫీల్ యూనో కదా. అప్పుడు గట్టిగా అరిసి చెప్పాలనిపించేది, నాకు ఏ దయ్యం పట్టలేదురా బాబు, దిస్ ఇస్ మై రియాలిటీ. ఒకసారి ఆయన దగ్గరికి ఎక్కడున్నాడో కూడా లేదు, ఉన్నాడో తెలీదు, ఇంకా థాట్ కూడా రాలేదు వెళ్ళాలని. విల్ చెక్ వన్స్. మీరు ఐడియా ఇచ్చారు కదా, ఒకసారి చెక్ ఐ విల్. సో కానీ ఆ ఏజ్ లో నిజం చెప్పే ధైర్యం లేకుండే నాకు, చిన్న వయసు కదా, ఎవరు యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో అంటే ఐ ఫీల్ ఐఎమ్ డిఫరెంట్. అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ ఈజీగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, కానీ నాకేమి సోషల్ మీడియా తెలియదు, ఎవరు తెలియదు. ఐ ఫీల్ ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్ని అలా డిఫరెంట్గా పుట్టానేమో, అందరూ నార్మల్గా ఉన్నారని ఆ భయంతో నిజాన్ని చెప్పుకోవడానికి వెనకాడేదాన్ని, ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు. నాలో నేను అంతర్మదనం అయిపోయేదాన్ని, నాలో నేను నేర్చుకునేదాన్ని, దేవుణ్ణి నిందించుకునేదాన్ని. దేవుడు అందరూ నార్మల్గా ఉన్నారు, నాకు మాత్రమే ఎందుకు ఈ జన్మిచ్చావని మురుసుకుంటూ ఏడ్చుకుంటూ ఎవ్రీడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్ ఏడ్చుకునేదాన్ని. దేవుడు కనిపిస్తే తీసుకొచ్చి కోర్టు బోన్లో నించోబెట్టేసి నేను చేయని తప్పుకి నాకెందుకు ఈ అవమానాలు, నేను చేయని తప్పుకి నాకెందుకు ఈ డిస్క్రిమినేషన్, నేను చేయని తప్పుకి నాకెందుకు ఈ ఏడుపు అని దేవుడిని అడగాలనిపించేది. ఆ టైంలో ఇంకెవరికి చెప్పుకోలేను నా బాధ, నా మనసులో నేను దేవుడితోనే చెప్పుకునేదాన్ని. అలానే లైఫ్ ముందుకెళ్తుంది. నాకు ఒక మెచ్యూరిటీ అనేది ప్రతి ఒక్కరికి, ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా, ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఒక మెచ్యూరిటీ వస్తుంది, కోరికలు వస్తుంది, సర్టన్ ఏజ్ ఉంటుంది. మనకి 15 years 14 years, ఇప్పుడంటే 11-12 yearsకే వస్తుంది సోషల్ మీడియా ఎఫెక్ట్ అనుకోండి. సో నేను 10th క్లాస్లో మేబీ 15 years ఏజ్లో ఉన్నప్పుడు ఐ డిసైడెడ్, ఎందుకంటే ఇప్పుడు లైక్ యూ మీలాంటి అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఏమనిపించింది, సిస్టర్ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది, సిస్టర్ డ్రెస్ ఎంత బాగుంది, అలా నేను హెయిర్ స్టైల్ చేసుకోవాలి, అలాంటి డ్రెస్ వేసుకోవాలి అనిపించేది. అబ్బా కేరింగ్గా హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిని చూసినప్పుడు అబ్బాయి ఎంత బాగున్నాడు, ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాడు, నాకు ఇలాంటి హస్బెండ్ కావాలి, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని ఫీల్ వచ్చేది. బికాజ్ ఐ వాజ్ ఇన్ మేల్ బాడీ, నేను అబ్బాయి బాడీలో ఉన్నాను, కానీ నా కోరికలు ఆలోచనలు బిహేవియర్ ఎవ్రీథింగ్ లైక్ గర్ల్. దట్ టైమ్ ఐ డిసైడెడ్ ఐ వాజ్ స్టక్ ఇన్ ఏ రాంగ్ బాడీ. ఎందుకంటే వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్, నా బిహేవియర్ కానీ, నా వాకింగ్ కానీ, నా టాకింగ్ కానీ, నా బిహేవియర్ కానీ ఎవ్రీథింగ్ లైక్ గర్ల్, ఎవ్రీథింగ్ మైండ్. సో ఈ బాడీ నాది కాదు అని ఆ టైంలో నేను డిసైడ్ అయిపోయాను. సో కానీ ఏం చేయాలో మార్గం లేక అలానే అడ్జస్ట్ అయ్యి ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకున్నారు, ఢిల్లీలో ఒక 5 lakhs పెట్టి ఆపరేషన్ చేయించుకున్నారు. మీరు తప్పుడు ఉద్దేశాలు లేవు, మీకు తప్పు పని చేయాలని ఇంటెన్షన్స్ లేవు, మరి ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నారు? ఎందుకు ఆపరేషన్ చేసుకున్నాము అంటే మన కోసం మనం ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్గా నేను అబ్బాయిగా ఉన్నప్పుడు, అబ్బాయి డ్రెస్లో ఉన్నప్పుడు అద్దం ముందు నన్ను చూసుకున్నప్పుడు నాకు ఇరిటేషన్ వచ్చేది. బట్టలు చింపి ముక్కలు చేసి ఇసిరి పడేసి అమ్మాయి డ్రెస్ వేసుకుని అమ్మాయిలాగా తయారైపోయి అందంగా తయారైపోయి ఎగిరిపోవాలనిపించేది. యూనో అమ్మ డ్రెస్ వేసుకున్నప్పుడు, అమ్మ శారీ కట్టుకున్నప్పుడు అద్దమే చూస్తే నేను ఎంత అందంగా ఉన్నాను, నాకు ఎందుకు ఇష్టం లేని డ్రెస్ వేస్తున్నారు, అది నేను కాదు కదా అని అనిపించేది. సో ప్రతి వ్యక్తికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సర్జరీ ఎందుకు నీడెడ్ అంటే, సర్జరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనల్ని మనం చూసుకున్నప్పుడు అద్దం ముందు ఐ ఫీల్ ఐఎమ్ కంప్లీట్ ఉమెన్.
చూసుకున్నప్పుడు ఇప్పుడు స్నానం చేశాక మనం బట్టలు లేకుండా మిర్రర్ మీద ప్రతి అమ్మాయి కూడా మనం డ్రెస్ వేసుకునే ముందు ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఐ ఫీల్ ఐఎమ్ కంఫర్టబుల్, ఐఎమ్ ఫుల్ఫిల్, నేను కంప్లీట్ అమ్మాయిని, నేను అంత అందంగా ఉన్నాను అనేది వస్తుంది. దానివల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఆటోమేటిక్గా. నేను అందంగా ఉన్నాను, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు సర్జరీ కాలేదనుకో ఏదో గిల్టీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయ్యో దేవుడు మిస్టేక్ చేశాడు, నేను కంప్లీట్ అమ్మాయిని అవ్వలేకపోయాను, నాకు ఆ పార్ట్ లేదు, నాకు అదే అనే బాధ ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఇఫ్ ఐ డన్ సర్జరీ ఐ ఫీల్ ఐఎమ్ కంప్లీట్ ఫీమేల్, ఐ కెన్ డూ బెటర్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, నేను ఇంకా అచీవ్ చేయగలను. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ డూయింగ్ మోడలింగ్ అండ్ యాక్టింగ్. మోడలింగ్ యాక్టింగ్ చేయాలి అన్నప్పుడు నేను కంప్లీట్గా స్లీవ్లెస్ డ్రెస్లు వేసుకోవాలి, వితౌట్ బ్రా స్లీవ్స్ డ్రెస్ వేసుకోవాలి. అలాంటప్పుడు మరి సర్జరీ చేసుకోకపోతే ఎలా వేసుకోగలను? కంప్లీట్ అమ్మాయిని నేను ఎలా ఉంచుకోగలను? ఇంకోటి ఏంటంటే ఐ ఫీల్ ఐఎమ్ కంప్లీట్ ఉమెన్ బై బర్త్ నుండి, చిన్నప్పటి నుండి నేను అమ్మాయిని ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేను సర్జరీ కాలేదనుకోండి, ఇప్పుడు మనందరం అమ్మాయిలు ఉన్నాం అనుకోండి, ఏదైనా షూట్కి వెళ్ళాము, ఏదైనా మోడలింగ్ షోకి వెళ్ళాము, ఏదైనా ఈవెంట్కి వెళ్ళాము, అమ్మాయిలందరికీ ఒక రూమ్ ఇస్తారు. అమ్మాయిలందరితో పాటుగా నేను బట్టలు మార్చుకోగలను కంఫర్టబుల్గా? సో బికాస్ ఐ నీడ్ దట్ కంఫర్ట్. నేను కంప్లీట్ అమ్మాయిని నేను ఫీల్ అవ్వాలి, నాతో పాటు ఉన్న అమ్మాయిలు కూడా ఫీల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ఆర్గా వర్క్ చేస్తుందాన్ని కదా సాఫ్ట్వేర్ కంపెనీలో. సో ఐఎమ్ ఫ్రమ్ సౌత్, నార్త్ వాళ్ళకి సారీస్ బాగా కట్టుకోవటం రాదనమాట. సో నేను ట్రాన్స్ అని తెలిసి కూడా ఏదైనా ఆఫీస్లో ఈవెంట్స్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా, ట్రెడిషనల్గా రెడీ అవ్వాలన్నప్పుడు అందరూ వరుసగా శారీస్ పట్టుకునేవాళ్ళు. అర్షిని నాకు శారీ కట్టు, ఒకే రూమ్లో అందరం శారీస్ మార్చుకునే వాళ్ళం, డ్రెస్సులు మార్చుకున్నాం. ఐ ఫీల్ ఐఎమ్ కంప్లీట్ ఉమెన్. ఐ నీడ్ దట్ మచ్ ఆఫ్ ఏమంటారు కంఫర్ట్. నా కంఫర్ట్ లెవెల్ కోసం నేను సర్జరీ చేసుకున్నాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, ఎట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ కోసం, నా ఫ్యూచర్ కోసం, ప్రాజెక్ట్స్ చేయటం కోసం అని చెప్పుకోవచ్చు. ఒకరి కోసం చేయించుకోకర్లేదండి. ఏదైనా కూడా ఎనీథింగ్ మనం వేరే వాళ్ళ కోసం చేసిన దాంట్లో అంత సంతృప్తి రాదు, కానీ మన కోసం మనం చేసుకున్నప్పుడు ఎక్కువ సంతృప్తి ఉంటుంది. యూనో కదా, ఒక్కసారి ప్రతి వ్యక్తి కూడా మన కోసం మనం చేసుకోవటం, మన కోసం మనం ఆలోచించుకోవటం అలవాటు చేసుకుంటే ఆ వ్యక్తి జీవితం మంచిగా ఉంటుంది. ఐ ఫీల్. ఇప్పుడు మదర్ విషయానికి వస్తే, మదర్ చనిపోయారు కదా, లేరు. మదర్ చనిపోయిన ఫ్యూ మంత్స్కే మళ్ళీ ఫాదర్. ఎస్. ఆ టైంలో ఎలా అంటే చాలా డిప్రెషన్లో ఉన్నారని విన్నాను. ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి? అమ్మకి ఏమైంది అసలు? యాక్చువల్గా ప్రతి మనిషి లైఫ్లో బ్లాక్ డేస్ ఉంటాయి అంటే అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. నా లైఫ్లో ఉన్న బ్లాక్ డేస్ ఏంటి అంటే నేను అమ్మని కోల్పోవటం. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఒక గాజు బొమ్మలాగా నన్ను రక్షించి స్కూల్స్లో, కాలేజెస్లో ఎక్కడ డిస్క్రిమినేషన్, ఈవెన్ మా ఫాదర్తో కూడా ఫైట్ చేసి నన్ను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన అమ్మ. వన్స్ అపాన్ ఏ టైం మా డాడీ అనేవాళ్ళు నాకు చదవద్దు అనేవాళ్ళు. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా ఇంకా పబ్లిసిటీ అయిపోతాను, నా వల్ల తను పరుగు పోతుందని చెప్పేసి నాన్న నాకు చదవద్దు అనేవాళ్ళు. మా అమ్మ ఫైట్ చేసింది. ఎందుకంటే చదువు లేకపోతే నాకు రెస్పెక్టబుల్ లైఫ్ లేదు, నేను అందరి ట్రాన్స్ లాగే అలాంటి లైఫ్, కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి మా అమ్మ ఆలోచించేవాళ్ళు అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు, అంటే మా తమ్ముడు పాలు తాగే వయసులో ఉన్నప్పుడే మా అమ్మకి హార్ట్ బైపాస్ సర్జరీ అయిపోయింది. సో మా డాడీ కొంచెం ఇర్రెస్పాన్సిబిలిటీ ఉండేవాళ్ళు అనమాట, కొంచెం డ్రింక్ చేస్తారనమాట డాడీ. సో అమ్మ అక్కలిద్దరికి పెళ్లి చేయడానికి, నాకు తమ్ముడికి చదివించడం కోసం ఎవ్రీడే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే ఒక లైఫ్, ఒక డిగ్నిటీ లైఫ్, ఏసీ లేకుండా మంచి లైఫ్ ఉన్నానంటే చిన్నప్పుడు చాలా పేదరికంలో వచ్చాం మేము. హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో అమ్మతో పాటు అన్ని పొలం పనులకి వెళ్ళేదాన్ని, నాట్లు వేయడానికి, కలుపులు తీయడానికి, అన్ని పనులకి వెళ్ళేదాన్ని అనమాట. అలా అమ్మ ఎవ్రీడే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అనమాట. అలా హార్డ్ వర్క్ చేసి అమ్మకి హార్ట్ ఫెయిల్యూర్ అయింది. మేము అరౌండ్గా ఒక 20 days వరకు ఐసీయూలో ఉన్నాం అనమాట, విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో. దట్ డే నేను ఎగ్జామ్ ఇన్విజిలేటింగ్లో ఉన్నాను అనమాట. నాకు సడన్గా కాల్ వచ్చింది, మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయారు, నోట్లో నుండి మాట రావట్లేదని చెప్పి. వెంటనే నేను ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి, మేడం మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, నేను వెంటనే వెళ్ళాలి, యూ కెన్ అరేంజ్ సమ్మోన్ అని చెప్పేసి ఫాస్ట్గా ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు ఇంటికి. నేను ఇంటికి వచ్చేళ్ళకనే అమ్మ కింద పడి కొట్టుకుని ఉంటుంది. ఆ కళ్ళల్లో అది కనిపిస్తుంది కదా, నా బిడ్డ వచ్చింది, నాకేం కాదు, నేను బ్రతుకుతాను ఓకే అనే ఒక చిన్న ఆశ కనిపించింది అనమాట. ఆ టైం నుండి మేము అంబులెన్స్కి వెళ్ళాము. 20 days
వెంటిలేటర్ మీద యూనో కదా, తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే ప్రపంచంలో ఏ ప్రేమ కన్నా స్వార్థం ఉంటుంది కానీ తల్లి ప్రేమకు స్వార్థం ఉండదని. భర్త ప్రేమలో స్వార్థం ఉంటుంది, భార్య ప్రేమలో స్వార్థం ఉంటుంది, ఈవెన్ అక్క చెల్లెల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది. ఈ ప్రపంచంలో మన నుండి ఏమీ ఆశించకుండా మనల్నిగా ప్రేమించి మన భవిష్యత్తు కోసం పోరాడేది తల్లి మాత్రమే. మా అమ్మ ఐసీయూలో ఉంది, 20 days ఐసీయూలోనే ఉన్నారనమాట. మధ్యలో చూడటానికి వెళ్తాం కదా, చూడటానికి వెళ్ళినప్పుడు అమ్మ చేత్తో సైజ్ చేస్తుంది, నోట్లో ఉండి మాట రావట్లేదు అనమాట. వెంటిలేటర్ పెట్టారుగా, తిన్నావా అని. ఇప్పుడు అనిపిస్తుంది లైఫ్లో సమ్టైమ్స్ అనిపిస్తుంది, తిన్నావా అనేది దిక్కు లేకుండా అయిపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి నన్నుగా ప్రేమించింది, నాన్నతో ఫైట్ చేస్తుంది, మా రిలేటివ్స్తో ఫైట్ చేస్తుంది, సొసైటీలో అందరితో ఫైట్ చేస్తుంది. బికాస్ టుడే ఐఎమ్ లివింగ్ మై రెస్పెక్టబుల్ లైఫ్ బికాస్ ఆఫ్ మై మదర్ ఓన్లీ. అలాంటి అమ్మ లేకుండా వెళ్ళిపోయింది. ఐసీయూలో ఉండి వెంటిలేటర్ మీద ఉండి కూడా తిన్నావా అని అడిగింది అమ్మ నన్ను. ఇప్పుడు తిన్నావా అని అడిగే వాళ్ళు లేరు, బాగున్నావా అని అడిగే వాళ్ళు లేరు, ఏడిస్తే కన్నీళ్ళు తుడిచే చేయలేదు. లైక్ ప్రతి మనిషికి కూడా అండి, ఎంత సక్సెస్ అయినా ఏం చేసినా కూడా మనకంటూ ఒక మనిషి ఉండాలి. బాధను పంచుకోవటానికైనా ఆనందాన్ని పంచుకోవటానికైనా ఒక మనిషి అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్ లైఫ్లో వస్తారు పోతారు కానీ పర్మనెంట్గా ఉండే మనిషి ఎవరు ఉండరు. ఈవెన్ ఓన్లీ తల్లి తండ్రి మాత్రమే శాశ్వతంగా ఉండగలరు, మన బాధను పంచుకోగలరు, మన ప్రేమను అందించగలరు. కానీ దేవుడు నేను ఏ జన్మలో ఏం పాపం చేస్తానో నాకు ఆ తల్లిదండ్రుల ప్రేమ కూడా దూరం చేస్తారండి. నేను ఐ వెంట్ కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే నా కోసం పోరాడి నా కోసం ప్రాణాలు అర్పించింది అమ్మే. ఇప్పుడు అమ్మే చనిపోయింది, నేను ఎవరి కోసం బ్రతకాలి? యూనో విలేజెస్లో ఒక టాక్ ఉంటుంది కదండి, సమాధులు ఉంటాయి, సమాధుల్లో దెయ్యాలు ఉంటాయి, అట్లా అని చిన్న వయసులో. ఆ టైంలో సమాధుల వైపు వెళ్ళటానికి కూడా భయపడేదాన్ని, దెయ్యాలు ఉంటాయో ఏముంటాయి అని. అమ్మ చనిపోయిన కొన్ని రోజులకి midnight 1కి 2కి వెళ్ళి అమ్మ సమాధి మీద పడుకునేదాన్ని. అంటే ఐ మిస్డ్ మమ్, అంత ఎక్కువగా అమ్మని మిస్ అయ్యేదాన్ని. అమ్మ లేకుండా బ్రతకలేని అనిపించింది. ఐ అటెంప్ట్ సూసైడ్, ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. బట్ తమ్ముడు అక్క వాళ్ళు సర్వైవ్ చేశారనమాట. ఈ మధ్య అంటే మీకు మధ్యలో మళ్ళీ 4 years లవ్ బ్రేకప్ కూడా అయింది కదా? ఎస్. అది మమ్మీ చనిపోక ముందేనా? లేదండి, ఆఫ్టర్ అమ్మ చనిపోయిన తర్వాతే. సో అన్ని బ్రేక్, హార్ట్ యూనో అమ్మ చనిపోయిన తర్వాత 6 months నేను కంప్లీట్ డిప్రెషన్లోనే ఉన్నాను. తినేదాన్ని కాదు, నిద్రపోయేదాన్ని కాదు, ఎటు చూసిన అమ్మ జ్ఞాపకాలే. యూనో కదా, ఒక ఒంటరి జీవితంలో డిస్క్రిమినేషను, బాధలు, ఏడుపు, అందరూ అసహించుకునే జీవితంకి ఒక గాజుబొమ్మలా కాపాడింది అమ్మ. ఇక అమ్మే దూరం అయిపోయింది అన్నప్పుడు ఇంకా ఆ మనిషి ఎట్లా, యూ కెన్ ఇమాజిన్. అలాంటి సిచ్యువేషన్లో నా లైఫ్ గందరగోళంలో ఉండిపోయింది అనమాట. అలానే నేను తినేదాన్ని కాదు. మా కజిన్ సిస్టర్స్ వాళ్ళు నన్ను కొట్టి సిలైన్స్ పెట్టించి నాకు మజ్జిగ తాపిచ్చి అట్లా బతికిచ్చారు. టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అంటారు కదా. నాకు ఆ బాధలో నుండి బయటికి రావడానికి అరౌండ్ 6 months పట్టింది. 6 months వరకు కంప్లీట్ డిప్రెషన్లోనే ఉన్నాను అనమాట. ఈ అబ్బాయి విషయం ఏమైంది అసలు? లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది? ఆ డిప్రెషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత నేను ముంబై వెళ్ళిపోయాను. ముంబైలో జాబ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. అప్పుడు ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు. ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఉండింది మాకు. సో అమ్మ చచ్చిపోయిన డిప్రెషన్లో, ఒంటరితనంలో, బాధలో ఉన్నాను కదా, నేను ఈజీగా కనెక్ట్ అయిపోయానేమో అనుకుంటున్నా తనకి. ఎందుకంటే హీ కేరింగ్. ప్రతి అమ్మాయి కూడా ఒక అబ్బాయి నుండి కోరుకునేది ఏంటంటే నగలు, బంగారము, ఇల్లు కాదు, అందం కూడా కాదండి, కేరింగ్ ఇష్టపడుతుంది. యూ నో దట్. ప్రతి అమ్మాయి అబ్బాయి నుండి కేరింగ్ ఇష్టపడుతుంది. టైము, కేరింగ్, లవ్ ఇష్టపడుతుంది. తన కేరింగ్ నాకు నచ్చేది అనమాట. చాలా జాగ్రత్త చూసుకున్నా. అమ్మ చనిపోయిన బాధలో ఉన్నాను, అప్పటికి రోజు ఏడుస్తూ ఉండేదాన్ని. స్టిల్ అమ్మ గుర్తొస్తే ఇప్పుడే నా ఏడుపు ఆపుకోలేను. ఇంకా ఆ టైంలో అమ్మ చనిపోయిన కొత్తలో అంటే ఎవ్రీడే 24 hours ఏడుస్తూనే ఉండేదాన్ని, బాధలో ఉండేదాన్ని అనమాట. ఆ టైంలో అబ్బాయి చూసి అమ్మ కోసం ఇంతలా ఏడుస్తుంది అమ్మాయి అని చెప్పేసి ఎంప్రెస్ అవటం. అట్ ద సేమ్ టైం నా వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్. సో ఎంత చదువుకుని, ట్రాన్స్ అయినా కూడా ఇంత చదువుకుని జాబ్ చేసుకుంటూ ఇంత రెస్పెక్టబుల్గా బ్రతుకుతుంది, అండ్ ఒక అమ్మాయి కన్నా నీట్గా, ఒక అమ్మాయిలాగా చాలాసార్లు కాంప్లిమెంట్ ఇచ్చాడు. మేబీ ఐ మీ రాంగ్, నువ్వు అమ్మాయి కూడా చాలా గ్రేట్గా ఉన్నావు, అమ్మాయి కూడా పనికిరాదు నీ కిందకి, నీ బిహేవియర్కి, నీ కుకింగ్కి, నువ్వు చూసుకునే విధానంకి అని నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చేవాడు. అట్లా ఫస్ట్ కొంచెం ఫ్రెండ్షిప్ అయింది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త నాకు ప్రపోజల్ చేశాడు. ప్రపోజ్ చేస్తే ఐ సెడ్ హిమ్, నేను పిల్లల్ని కనలేను,
నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయిలాగా నేను నీతో కాపురం చేయగలను, నేను ఎవ్రీథింగ్ ఒక అమ్మాయిలా నేను సాటిస్ఫై చేస్తుంది, ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ. బట్ నాకున్న ఒక ప్రాబ్లం, నేను పెళ్ళిళ్ళని కనలేను, నువ్వు తండ్రి అవ్వలేవు నా వల్ల అని చెప్తే తనే నాకేం చెప్పాడు తెలుసా, పిల్లల్ని కనలేకపోతే ఆడవాళ్ళు కూడా పిల్లల్ని కనలేని ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు, అలా అని పెళ్లి చేసుకోకుండా ఉండట్లేదు కదా, సో మనం బేబీని అడాప్ట్ చేసుకుందాము, లేదంటే సర్వగసి ద్వారా కందాము, అట్లా కొందామని తనే అనాథాశ్రమాలకు వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. సో అన్నీ చేస్తాడు. సో ఫైనల్లీ నేను కూడా ఏమనుకున్నానంటే, మీకు ఇందాక చెప్పినట్టుగా ప్రతి వ్యక్తికి ఒక తోడు ఉండాలి. సో నేనేమనుకున్నానంటే, నా బాధలో ఉన్నాను, ఒంటరితనంలో ఉన్నాను, అమ్మ ప్రేమ దూరమైంది. సో తను ఇంకా కొన్ని మాటలు చెప్పాడు నాకు తెలుసా, అబ్బాయిని ఫ్రెష్ చేయడానికి కొన్ని మాటలు చెప్తారుగా, నువ్వు ఏడుస్తూ ఉన్నావని మీ అమ్మే నాకు తోడుండమని పంపించింది, మీ అమ్మే నన్ను ఇక్కడ పంపించింది, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వే నా ప్రపంచం, లైక్ దిస్ ఇలాంటి కొన్ని పదాలు చెప్పేవాడు. అంతలో చేసినాడు, వదిలేందుకు వెళ్ళాడండి? చెప్పలేము కదా, టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అంటారు కదండి, అలానే యూజ్ చేసుకున్నాడా మిమ్మల్ని, అలా చెప్పొచ్చా? యూస్ చేసుకున్నాడా అంటే ఐఎమ్ నాట్ ఏ సంథింగ్, నేనేమి వస్తువుని కాదు యూస్ చేసుకొని వదిలేసుకొని వెళ్ళటానికి, బట్ మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాం, ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేమనుకున్నాము. 4 years మేము రిలేషన్షిప్లో ఉన్నాము, పెళ్లి వరకు వచ్చింది, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, భద్రాచలం వెళ్దాము, టెంపుల్లో పెళ్లి చేసుకుందాం అన్నాడు. సో ఒక లివింగ్ టుగెదర్ లాగా, ఒక భార్య భర్తలాగా మంచిగా, అతని హెల్త్ బాగాలేకపోయినా నేను టేకింగ్ కేర్ చూసుకునేదాన్ని. ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయితే 1 week నేను దగ్గరుండి నిద్రాహారాలు మానుకొని ఫుడ్ వండి బాగా చూసుకుంటే ఏడ్చాడు, నన్ను హక్ చేసుకున్నా, హర్షిని మా అమ్మలాగా చూసుకున్నావు నువ్వు, లైఫ్లో నిన్ను వదులుకోలేను, నువ్వే నా లైక్ ఇట్లా చెప్పాడు. ప్రతి అబ్బాయి చెప్పే, బట్ అంటే మన మనసు మనకు అబద్ధం చెప్పదండి. హీ లవ్డ్ మీ, హీ లవ్స్, నన్ను నిజంగా ప్రేమించాడు అతను. ఎందుకంటే కళ్ళు అబద్ధం చెప్పవు, తన బిహేవియర్ అబద్ధం చెప్పడు. మేము ఎప్పుడైతే 2-3 days కలుస్తున్నాం, తర్వాత విడిపోయేటప్పుడు వెళ్ళలేక అడుగు ముందు పడక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. హీ లవ్స్ మీ. ఒక్కరోజు ఫోన్ మాట్లాడకపోతే నేను ఎక్కడ చీరాల, ఇక్కడ ముంబై, ఫ్లైట్ దిగి ముంబై, నీతో మాట్లాడకపోతే నేను ఉండలేను, ముంబై వచ్చేసా అనేవాడు. అంటే అంత ఎఫర్ట్స్, అంత నటించేవాడు ఎవడు పెట్టలేడు. యూస్ చేసుకోవాలనుకున్న వాడెవడు కూడా ఆ ఎఫర్ట్స్ పెట్టాడు. ఇట్స్ ట్రూ లవ్. తను నిజంగా నన్ను ప్రేమించాడు. కాకపోతే సొసైటీకి భయపడ్డాడో, లేకపోతే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేరు, లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి, యూనో కదా, ఒక ట్రాన్స్ ఉమెన్ని పెళ్లి చేసుకోవాలంటే ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. చాలా మంది సొసైటీలో, నేను కంప్లీట్ అమ్మాయిని అయ్యాను, ఒక వ్యక్తి జెన్యున్గా ఉన్నాడా, నిజంగా ఉన్నాడా, అబద్ధంగా ఉన్నాడా, మనల్ని యూజ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడా, మాట్లాడుతున్నాడా అనేది మన మనసుకు తెలిసిపోతుంది. మన 6th sense అనేది ఒకటి ఉంటుంది కదండి. 6th sense ఎప్పుడు మనకు అబద్ధం చెప్పదు. ఎందుకంటే మనం పక్కనోళ్ళ మాటలు, ఎదురోళ్ళ మాటలు, వీళ్ళ మాటలు నమ్మే బదులు మనల్ని మనం నమ్ముకోవాలి, మన 6th senseని మనం నమ్ముకోవాలి. సో అతను రియల్గా లవ్ చేశాడు అని చెప్పి నా మనసుకు తెలుసు. ఈవెన్ నేను కూడా అంతే ప్రాణంగా ప్రేమించానండి. యూనో మనం ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ సిన్సియర్గా ఇష్టపడితే ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా ముందు మా ఫ్రెండ్స్ అందరం మేము బయటికి వెళ్ళేవాళ్ళం. ఎవరైనా ఒక అబ్బాయి వస్తున్నాడు అనుకో, చాలా బాగున్నాడుగా అనేవాళ్ళు మా ఫ్రెండ్. నేను అనేవాడిని, ఆ షర్టు మా ఆవిడకైతే అంత బాగుంటుంది అనేవాళ్ళు. అంటే ఇట్ ఫీల్స్, మనం ఒక అబ్బాయిని నిజంగా ఇష్టపడ్డామంటే, అందమైన హీరో వచ్చినా లేకపోతే సెలబ్రిటీ వచ్చినా కూడా మనకి అతని దృష్టిలో తప్పుడు దృష్టి కనిపించదు. ఈ డ్రెస్ మనోడికి బాగుంటుంది, ఆ స్టైల్ మనోడు తీసుకుంటే బాగుంటుంది, ఆ ఫీల్ వస్తుంది మనం నిజంగా ఇష్టపడితే. లేకిన్ అబ్బాయిలైనా అంతే, ఒక అబ్బాయి నిజంగా ఇష్టపడితే అలా ఉంటారు. సో వీఆర్ దట్ టైప్. అలా ఉండేవాళ్ళం అనమాట. నేను యా నాతో రిలేషన్లో ఉన్నప్పుడు అలానే ఉండేవాడు. ఒక అమ్మాయిని కన్నెత్తి చూసేవాడు కాదు, ఒక అమ్మాయితో మాట్లాడేవాడు కాదు, నాతోనే మాట్లాడుతుండేవాడు. ఐ ఫీల్ కనెక్ట్ అయిందనమాట. మేమిద్దరం ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేనంత. ఒక్కరోజు ఫోన్ మాట్లాడితే మా ఇంటికి ఎత్తుక్కుంటూ వచ్చేవాడండి, ముంబై వచ్చేవాడు. ముంబై ఎంత దూరం ఉంది, ఇక్కడ ఎంత దూరం ఉంది, అంత సిన్సియర్గా లవ్ చేశాడు. ఎందుకంటే ఈజీగా వదిలేశాడు మిమ్మల్ని? చెప్పాను కదండి, టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్. ఒక ట్రాన్స్ని పెళ్లి చేసుకోవాలంటే ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. సొసైటీ ఏమంటుందో అని ఒక భయం ఉంటుంది. అమ్మాయిని చేసుకోలేదురా, వీడు ట్రాన్స్ని చేసుకున్న వీడు తేడాగాడు అంటారేమో, లేకపోతే పిల్లలు పుట్టలేరురా, వీడు కూడా అదే టైప్ అంటారు. ఎందుకంటే సమ్ పీపుల్ నోస్ ఐఎమ్ డన్ కంప్లీట్ ఫీమేల్ సర్జరీస్. ఒక అమ్మాయి పెళ్ళయ్యాక భర్తతో ఎలా ఫిజికల్గా ఉంటుందో నేను అలా ఉంటాను. కొంతమందికి తెలుసు. జనాలలో
సొసైటీలో చాలామందికి అవేర్నెస్ లేకపోవటం వల్ల వీళ్ళకి అమ్మాయి పార్ట్స్ ఉండవు, పెళ్లి చేసుకున్నాడంటే వీడు కూడా ఆ టైప్ ఆఫ్ థింకింగ్ కొంతమందిలో ఉంది. వాటికి భయపడ్డాడు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. ఐ థింక్ సో. నాకు అందులో అతను కూడా కొంచెం మోసం చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత ఏదైనా కూడా నిజంగా ప్రేమించిన మనిషి, నువ్వు ప్రేమించిన అమ్మాయి రోడ్డున పడుతుంది, ఏడుస్తుంది అన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని ఎలా హ్యాపీగా ఉండగలవు? సో అతను నన్ను మోసం చేశాడని చెప్పుకుంటాను. వాళ్ళ బ్రదర్ నాకు ఫోన్ చేసి వదిన ఇట్లా అన్నకి పెళ్లి కుదిరింది అన్నప్పుడు నేను వెళ్ళాను. నన్ను నెగ్లెక్ట్ చేశాడు, నైట్ అంతా నన్ను రోడ్డు మీద వదిలేశాడు, మాట్లాడలేదు. మా ఇద్దరికి కొంచెం గొడవ అయినప్పుడు నేను అడగాల్సిన మాటలు కొన్ని అడిగాను. ఎందుకు నా మనసుతో ఆడుకున్నావు, ఎందుకు నాకు మోసం చేస్తావు, పెళ్లి చేసుకోలేను అని తెలిసినప్పుడు ఎందుకు నా లైఫ్లోకి వచ్చావని నేను అడగటం జరిగింది. అతడు అనకూడని కొన్ని మాటలు, చిన్నప్పటి నుండి ఏ మాటలు విని నేను హర్ట్ అయ్యి, ఏ మాటలు విని నేను బాధపడ్డానో అవే మాటలు అతని నోటి నుండి వచ్చినప్పుడు నేను తీసుకోలేకపోయాను. సో వచ్చి అనిపించింది. ఇంకా ఆ క్షణం నుండి వాడు మొహం చూడకూడదు, నా లైఫ్ అప్పటి వరకు నేనే ప్రాణం, నేనే ప్రపంచం, మా అమ్మ నాకు తోడుగా ఉండమని పంపించింది. నేను లేకపోతే బ్రతకలేను, నేను లేకపోతే చచ్చిపోతాను, మా అమ్మలా చూసుకున్నావు, నువ్వే ప్రపంచం అన్న మనిషి ఈ సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుందో నన్ను అంతకన్నా దారుణంగా ఇతను ట్రీట్ చేస్తాడు అనే ఒక ఆలోచన నన్ను తట్టుకోలేకపోయింది. ఆ క్షణం నుండి నేను బయటకు వచ్చాను. బట్ నిజంగా మనం ఇష్టపడ్డాం, నిజంగా ప్రేమించాం కాబట్టి ఆ పెయిన్ నుండి బయటికి రావడం చాలా డిఫికల్ట్ అయిందండి నాకు. నేను మళ్ళీ అమ్మ చనిపోయిన బాధలో ఉండి అప్పుడప్పుడే బయటకు వస్తున్నాను. మళ్ళీ అగైన్ ఇది ఎఫెక్ట్ అయింది నా లైఫ్కి. 1 వీక్ ఇంట్లో బయటకు వచ్చేదాన్ని కాదు. బయట డోర్కి తాళం వేసి ఇంట్లో బయటికి రావాలన్నా, మనుషులు చూడాలన్నా భయం వేస్తుందాన్ని. ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా నిద్ర వచ్చేది కాదు. అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. సో ఇంకా తప్పక నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటము, నన్ను నేను బిజీ చేసుకున్నాను. ఎవ్రీడే ఒక మూవీకి వెళ్ళేదాన్ని, ఎవ్రీడే నిద్ర లేకపోయినా ఏదో ఒక బిజీ, ఒక నిమిషం టైం వేస్ట్ చేసుకొని నన్ను నేను బిజీ చేసుకొని దాంట్లో నుండి బయటికి రావటం. సెల్ఫ్ మోటివేషన్ అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలామందిని మనం సొసైటీలో చూస్తున్నామండి. లవ్ ఫెయిల్యూర్ అయింది, బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు, గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందని సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే లైఫ్ అనేది ఒక్కసారి వస్తుంది, చాలా చిన్నది. ఆ జీవితం కూడా చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో ఏదో కష్టాలు వచ్చాయి, ఏయో బాధలు వచ్చినాయి, ఏయో లవ్ ఫెయిల్యూర్ అయింది, వాడు మోసం చేస్తాడు, ఆ అమ్మాయి మోసం చేస్తుందని సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ లైఫ్కి విలువ లేదు. ఎందుకంటే మా అమ్మ నన్ను కష్టపడి చదివించి, అందరితో పోరాడి, అందరిని ఎదిరించి నా లైఫ్ నిలబెట్టాలి, నేను ఏదో సాధించాలి అని మా అమ్మ కష్టపడింది. నేను సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ కష్టం అంతా వృధా అయిపోయినట్లే కదా. అలా నన్ను నేను మోటివేట్ చేసుకునేదాన్ని. సెల్ఫ్ మోటివేషన్, అనాథాశ్రమంకి వెళ్ళి కూర్చునేదాన్ని, అనాథ పిల్లలతో టైం స్పెండ్ చేసేదాన్ని. చూడు వీళ్ళతో పోల్చుకుంటే ఐఎమ్ బెటర్ కదా. చూడు చిన్న వయసులోనే అన్ని ప్రేమలకు దూరం అయ్యాడు. అట్లీస్ట్ నాకు ఒక వయసు వచ్చే వరకు అమ్మ నాన్న ప్రేమ ఉంది కదా. సో నన్నుగా ప్రేమించి నా కోసం లైఫ్ సాక్రిఫైస్ చేసిన అమ్మ చనిపోతేనే బ్రతికాను. సో వీడంతా నాకు ఆఫ్టర్ ఆల్ అట్లా అనుకునేసి నన్ను నేను మోటివేట్ చేసుకొని నేను మూవ్ ఆన్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది నాకు సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్ ది ప్రూఫ్స్. నీతో 4 years రిలేషన్షిప్లో ఉన్నాడు, ఫొటోస్ ఉన్నాయి, వాయిస్లు ఉన్నాయి, మెసేజెస్లు ఉన్నాయి, రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదా. పెళ్ళి ఆపుదాము, పోలీస్ కేసు పెడదాము, నీకే న్యాయం జరుగుతుంది, వాడు పరువు తీద్దాము అని చాలామంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తారు. నేను ఒకే మాట చెప్పాను, మనం గొడవ చేస్తే అతని శరీరాన్ని తీసుకురాగలం కానీ మనసుని తీసుకురాగలం. మనసు లేని శరీరంతో కాపురం చేస్తే అది వ్యభిచారంతో సమానమే కదండి. ఏముంటుంది అంటే ఐ ఫీల్ ఒక ఇద్దరు మనుషులు కలవటం కూడా సెక్స్ అంటే, నా దృష్టిలో సెక్స్ అంటే 2 మనసులు కలిస్తేనే సెక్స్. 2 శరీరాలు కలిసినంత మాత్రంలో అదొక రిలేషన్ కాదు, అది కాదు. సో బలవంతంగా ఒక అబ్బాయి శరీరాన్ని తెచ్చి నాతో పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు అనిపించింది. ఎట్ ద సేమ్ టైం నేనేమని డిసైడ్ అయ్యానంటే, వాడికి రివెంజ్ తీసుకొని పోలీస్ కేసు పెట్టో జనాలు తీసుకుని గొడవ చేస్తే వాడు పరువు తీయక్కర్లే. నేను వాడితో రివెంజ్ నేను ఎలా తీసుకోవాలంటే, నా సక్సెస్తోనే నేను రివెంజ్ తీర్చుకోవాలి. నా సక్సెస్తే వాడి మీద నేను తీసుకునే రివెంజ్ అని నేను నిర్ణయించుకున్నాను. సో ఇట్స్ హ్యాపెండ్. మన మనసులో ఏది లేకుండా మనం ఒక కోరిక కోరుకున్నాం, నిస్వార్థంగా ఒక కోరిక కోరుకున్నామంటే దేవుడు ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుస్తాడండి. కానీ ఒకటి అడుగుతానండి, ఇప్పుడు ఆపరేషన్ గురించి చాలా మందికి క్లారిటీ, అసలు ఆపరేషన్లో ఏం చేస్తారు ఏంటి? ఆపరేషన్ ఏం చేస్తారు అంటే, ఇట్స్ ఎ బిగ్ సర్జరీ అండి. మనకి 7 to 8 hours సర్జరీ ప్రాసెస్ పడుతుంది. అంటే ముందు ఏమైనా ఉంటుందా, ఇలా ఉండాలి ఉంటుంది? సో అంటే ఆపరేషన్స్ గురించి చాలా మందికి తెలీదు, ఏం చేస్తారు ఏంటి, ఒక ట్రాన్స్జెండర్ ఎలా ఆపరేషన్ చేయించుకుంటుంది, ప్రాసెస్ ఏంటి అని చెప్పి. సో దాని గురించి ఏమైనా చెప్తారా?
దిస్ ఇస్ ఎ బిగ్ ప్రాసెస్ అండి. చాలా పెద్ద సర్జరీ ఉంటుంది. ఆపరేషన్స్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. కంప్లీట్ ఫీమేల్ సర్జరీ ఉంది. లేదంటే వజైనా సర్జరీ ఉంది. డిఫరెంట్ జస్ట్ షేప్ సర్జరీ అంటారు. డిఫరెంట్ సర్జరీస్ ఉన్నాయన్నమాట. ఎక్కువ మనీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు చిన్న సర్జరీస్ చేసుకుంటారు. ఎక్కువ మనీ ఎఫర్ట్ కంప్లీట్ ఫీమేల్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేసుకుంటారు. ఎందుకంటే అది వెరీ కాస్ట్లీ అనమాట. 5 lakhs అబోవ్ అవుతుంది. సో నేను వెయిట్ చేసి డబ్బులు కొంచెం కోడ్ చేసుకొని కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేసుకున్నాను. సో ఎందువల్ల అంటే కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేసుకోవటం వల్ల ఏంటంటే ఐఎమ్ లైక్ యూ కంప్లీట్లీ. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్ళైనాక భర్తతో ఎలా ఫిజికల్గా ఉంటారో ఐ కెన్ నౌ. సో ఇంక వేరే సర్జరీస్ ఉన్నాయి అనుకున్నా, అవి చేసుకుంటే ఐ కాంట్, అట్లా ఉండలేను. ఎందుకంటే ఒక అబ్బాయి నేను ట్రాన్స్ అని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకొని నాకు లైఫ్ ఇచ్చి నాతో ఉంటున్నాడు అంటే ఈవెన్ తనకి ఫిజికల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేనప్పుడు ఇంకెందుకండి. సో లైక్ దట్ నేను ఆ థింకింగ్తో పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఆ కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను అనమాట. పెళ్లి ఇప్పుడు అవుతుందో అవదో పెళ్లి చేసుకునే ఉద్దేశాలు ఉన్నాయా మీకు? డెఫినెట్లీ అండి. అంటే ఐ వాంట్ బి కంప్లీట్ ఉమెన్. కంప్లీట్ ఉమెన్ అంటే నా దృష్టిలో అంటే నేను సిస్టర్ అయ్యాను, డాటర్ అయ్యాను, వైఫ్ అవుతాను, తల్లి కూడా అవుతాను. అంటే ఒక కంప్లీట్ ఉమెన్ అంటే ఐ ఫీల్ ఉమెన్ కెన్ బి ఏ డాటర్, ఉమెన్ కెన్ బి ఏ సిస్టర్, ఉమెన్ కెన్ బి ఏ వైఫ్, ఉమెన్ కెన్ బి ఏ మదర్. సో నేను కూతురు అయ్యాను, సిస్టర్ అయ్యాను, వైఫ్ అవుతాను అవ్వను మరి డెస్టినీ గాడ్ చేతిలో ఉంది. వైఫ్ అయినా అవ్వకపోయినా మదర్ అయితే ఖచ్చితంగా అవుతాను. ఓకే, యా అడాప్ట్ చేసుకుంటారు. అడాప్ట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఎవరైనా లవర్ ఉన్నాడా? నో బాయ్ ఫ్రెండ్. ఒక్కసారి మనసు విరిగినాక మళ్ళీ అతుక్కోవటం చాలా కష్టం అండి. ఇప్పుడు లవ్ అన్నా అబ్బాయిలన్నా ఒక భయం వచ్చేస్తుంది నాకు. చాలా ప్రపోజల్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే సో ఐఎమ్ ఇన్ దట్ ఫీల్డ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, మోడలింగ్లో ఉన్నాను, అండ్ ఎన్జిఓస్లో వర్క్ చేస్తున్నాను, ప్రీవియస్ సాఫ్ట్వేర్ మల్టిపుల్ సెక్టర్స్లో వర్క్ చేశాను కాబట్టి మెనీ ప్రపోజల్స్ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలో నా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, అందరిని ఒప్పిస్తానన్నాడు. సో వాళ్ళ పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుంటాను, చాలా ప్రపోజల్స్ వచ్చాయి. బట్ ఒకసారి మనసు విరిగిపోతే అతుక్కోవడం కష్టం అండి. యూనో కదా, శరీరానికైన గాయానికి మందులు ఉంటాయి కానీ మనసుకైన గాయానికి మందులు ఉండవు. ఇట్ విల్ టేక్ టైం. అలా అని అసలు నేను పెళ్లి చేసుకుని బ్రహ్మచారిలాగా ఉంటా అనుకోను. ఎందుకంటే వాడు పెళ్లి చేసుకున్నాడు, ఒక కొడుకు పుట్టాడు, హ్యాపీగా ఉన్నాడు. సో ఐ కెన్ బి మ్యారీ. నేను కూడా హ్యాపీగా ఉండాలి, నాకు పార్ట్నర్ కావాలి, పెళ్లి చేసుకుంటాను. కానీ ఇట్ విల్ టేక్ టైం, కొంచెం టైం కావాలి. మా వ్యూవర్స్ లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. చెప్పండి, ఎలాంటి అబ్బాయి కావాలి? ప్యూర్ హార్ట్, ప్యూర్ సోల్ అయి ఉండాలండి. డబ్బు లేకపోయినా యావరేజ్ గున్నా ఓకే, మరి అసలు అందవికారంగా చేసుకోలేము. వేరే ఇంటర్వ్యూస్ లో తెల్లగా ఉండాలి, హైట్ అట్లా ఏం లేదు, యావరేజ్ గున్నా ఓకే. ప్యూర్ సోల్ అయి ఉండాలి, నన్ను మాత్రమే ప్రేమించాలి. అంటే ఈ రోజుల్లో అబ్బాయిలు ఎంతమంది అంటే 2-3 ప్రేమిస్తూ ఉన్నారు. అలా కాకుండా ఓన్లీ నన్ను మాత్రమే ప్రేమించాలి. నన్ను కాకుండా వేరే అమ్మాయిని చూస్తే కళ్ళు బీకేస్తా. అమ్మో, అయితే కష్టమే. అలా ఇంకొకటి ఏంటంటే మెయిన్ క్వాలిటీ, ఒక్కసారి నా చేయి పట్టుకుంటే లైఫ్ లాంగ్ వదిలిపెట్టను అనే ఒక నమ్మకం నాకు కలిగించాలి. ఎందుకంటే యూనో కదా, ఒంటరి ప్రయాణం అంత కష్టం అనిపించదండి. మనం ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఒక మనిషి వచ్చి చేయి పట్టుకొని కొంత దూరం కబుర్లు చెప్పుకుంటూ సరదాగా నడుస్తారు. సడన్గా చేయొచ్చు వదిలేసి వెళ్ళిపోతే అక్కడ నుండి అడుగు ముందుకు పడదు, అది డిఫికల్ట్. అలా కాకుండా వచ్చి కొంత దూరం ప్రయాణం చేసి వదిలేసి వెళ్ళిపోయే కాకుండా చివరి మజిలీ వరకు, నా గమ్యస్థానం వరకు నాతో నడిచే, నాతో ఉండే మనిషి కావాలి, లైఫ్ లాంగ్ తోడుండాలి. అంటే ఏదైనా ఫేస్ చేయాలి. కొంచెం అవమానాలు రావచ్చు, కొన్ని రావచ్చు. నేనైతే చాలా బాగా ప్రేమిస్తాను, చాలా బాగా చూసుకుంటా. మా అమ్మ నన్ను ఎలా చూసుకుందో అలానే చూసుకుంటా ఆ అబ్బాయిని ప్రేమగా. వాళ్ళ అమ్మ అంతా చూసుకుంటాను అంది కానీ వాళ్ళ అమ్మ ప్రేమ నేను అందించడానికి ప్రయత్నిస్తాను. ఐ కెన్ గివ్ మై 100%. ఎట్ ద సేమ్ టైం యూనో కదా, నేను చిన్నప్పుడు చాలా కలలుగా నేదాన్ని. అబ్బాయి డ్రెస్లో, అబ్బాయి బాడీలో ఉన్నప్పటికి కూడా నేను 8th 9th క్లాస్లో ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ని చూస్తున్నప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి, నా భర్తకి సేవ చేయాలి, ఆఫీస్ నుండి రాగానే నా భర్తకి ఇట్లా చేయాలి, తనకి ఇష్టమైన వంటలు వండి పెట్టాలి, తను ప్రేమగా చూసుకోవాలి, లైక్ దట్. అలాంటివి చాలా కోరికలు ఉన్నాయి నాకు. విల్సి వస్తే తీర్చుకుంటా. వస్తే తీర్చుకుంటారా? ఖచ్చితంగా. ఓకే, అయితే ఇప్పుడు మీ ట్రాన్స్జెండర్స్ కి జోగినీలు ఉంటారు కదా, వాళ్ళకి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి?
జోగినీలు అంటే వాళ్ళు సర్జరీస్ ఏం చేయించుకోరండి, దేవుని సేవలోనే ఉంటారనమాట. అబ్బాయిలతో రిలేషన్షిప్ లో కూడా ఉండరు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు దేవుని సేవలో అంకితం చేస్తారు, బోనాలు ఆడతారు జోగినీలు. సో పూజలు చేస్తారు, దేవుని బిడ్డలు అన్నట్టుగా. ఇంకా ఒకప్పటి కాలంలో దేవదాసి సంథింగ్ సిస్టమ్ ఉండేది, అమ్మాయిలు దేవుడికే అంకితం అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఐడియా ఉందా? లైక్ దట్, వాళ్ళు దేవుడికే అంకితం అన్నట్లుగా, దేవుడు పూజలు చేయటం, బోనాలు ఆడటము, దేవుని బిడ్డలు అన్నట్టుగా, దేవత బిడ్డలు. అయ్యో, గేకి ట్రాన్స్జెండర్స్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. గే అంటే అబ్బాయి, వాళ్ళు జెంట్ గానే ఉంటారు, వాళ్ళు అమ్మాయి లాగా మారారు, సర్జరీస్ చేసుకోరు. మెన్ అట్రాక్ట్ విత్ మెన్, అబ్బాయి అబ్బాయినే అట్రాక్ట్ అవుతాడు, అబ్బాయిలు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనమాట, ఇద్దరు అబ్బాయిలే ఉంటారు. గేస్ మెన్ అట్రాక్ట్ విత్ మెన్ అంటారు దాన్ని, గేనే వాళ్ళు. గేస్ లెస్బియన్స్ గర్ల్స్ విత్ గర్ల్స్, లైక్ లెస్బియన్స్ ఎలాగో గేస్ అలాగా. లెస్బియన్స్ అంటే అమ్మాయిలు అమ్మాయిలని అట్రాక్ట్ అవుతారు కదా, ఇట్స్ కాల్ లెస్బియన్స్. గేస్ అంటే అబ్బాయిలు అబ్బాయిలతోనే అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఉప్పల్ వాళ్ళు ఉన్నారు, ఏంటైనా ఏమనొచ్చు? ఐ డోంట్ నో అండి, ఐ డోంట్ నో. ఉప్పల్ వాళ్ళని అడగాలి మీరు ఈ క్వశ్చన్, తనే చెప్తారు. ఎందుకంటే ఎవరి జెండర్ వాళ్ళే వ్యక్తపరిస్తే బాగుంటుంది. సమ్ పీపుల్ విల్ సే తను ట్రాన్స్ అని చాలా మంది, కొంతమంది అంటారు, కొంతమంది తను గే అంటారు. తను ట్రాన్స్ అంటే మరి సర్జరీస్ ఏం చేసుకోలేదు, ఎప్పుడు అమ్మాయిలాగా కమ్యూనిటీలో ఉన్నట్లు నాకు తెలియదు. సో కొంతమంది గే అంటారు. సో ఐ డోంట్ నో. అతని బిహేవియర్ చూస్తే మీకు ఏమనిపిస్తే, గే ఆ ట్రాన్స్జెండరా? బిహేవియర్ అంటే నాకు గేస్ కూడా అలానే బిహేవ్ చేస్తారు, గేస్ కూడా అలానే చేస్తారు చాలా మంది. గేస్ కూడా అలా చేస్తారు. డ్రెస్ కూడా ఉమెన్ డ్రెస్ వేసుకుంటాడు, సమ్ టైమ్స్ వేసుకుంటాడు, కుర్తి వేస్తాడు, సైడ్ కి చున్నీ వేస్తాడు, హెయిర్ ఇలా అంటాడు. ఐ డోంట్ నో అబౌట్ హిమ్. కానీ కొంతమంది గే అంటారు, కొంతమంది ట్రాన్స్ కామెంట్ చేయాలనుకుంటా, అంతేనా? అంతే, నో కామెంట్స్. అంటే నాకు తెలియదు, నిజంగా తెలియదు. అంటే ఇప్పుడు ఒకళ్ళ జెండర్ని నేను ఐడెంటిఫై చేయగలను. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీలాంటి కంప్లీట్ అమ్మాయి నా ముందు ఉంటుంది, నేను అమ్మాయి అంటాను, తను లెస్బియన్ అని తనని చెప్పుకుంటుంది. ఎందుకంటే నాకు అమ్మాయిలంటే ఇష్టం, నేను లెస్బియన్ అంటది. నేను జడ్జ్ చేస్తే అది రాంగ్ అయిపోతుంది కదా, అవునా కదా? తన అమ్మాయే అబ్బాయిలంటేనే ఇష్టం అని నేను ఎలా చెప్పగలను? తన సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ తను చెప్పుకోవాలి. మనం ఎదుటి వాళ్ళని డిసైడ్ చేసే హక్కు మనకి లేదనమాట. ఐ ఫీల్, నాకు లేదు. అతని ఐడెంటిఫికేషన్ ని జడ్జ్ చేసే రైట్ నాకు లేదు. అతను ఏంటి అనేది అతనికే తెలియాలి, అతనికి తెలిస్తే చాలు, ఎవరికి తెలిస్తే తెలియపోయినా. ఇంకోటండి, మీరు క్లాప్స్ చేస్తారు కదా, క్లాప్స్ కొడుతున్నప్పుడు అది ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఓకే కదా, ట్రాన్స్ ఉమెన్ క్లాప్స్ కొడితే అది సౌండ్ అనేది కొంచెం బేస్ ఎక్కువ వస్తుంది. అవును, ఎందుకు అలా? ఒక్కసారి మాకు కొట్టి చూపిస్తాను. నేను కొట్టను, నాకు వచ్చి, కానీ మోస్ట్లీ ఎక్కడ కొట్టలేదు, నాకు ఇష్టం ఉండదు అన్నమాట. దీనికి రీజన్ ఉంది, రీజన్ చెప్తాను. చాలా మంది నాకు తెలిసింది, మేబీ ఐఎమ్ రాంగ్, నేను తప్పై ఉండొచ్చు, కానీ నేను విన్నదాన్ని బట్టి, నాకు తెలిసిన దాన్ని బట్టి, పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. శ్రీకృష్ణుడు వరం ఇచ్చాడంట ట్రాన్స్ వాళ్ళకి. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఒకప్పటి కాలంలో రాజుల దగ్గర, మంత్రుల దగ్గర, హిజ్రాలు సలహాదారులుగా, రాణిల దగ్గర అట్లా ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే అప్పట్లో సర్జరీస్ లేవు, పెళ్ళిళ్ళు లేవు, బాయ్ ఫ్రెండ్స్ లేరు, పెళ్ళి ఉండదు కదా. సో ఫీలింగ్స్ ఏమి ఉండవు, ఇంకా అబ్బాయితో అమ్మాయితో ఎవరితో ఫిజికల్ రిలేషన్ ఉండే అవకాశం లేదు, సర్జరీస్ లేకపోవటం వల్ల. ఇప్పుడు రాణిల దగ్గర నమ్మకస్తులుగా, రాజుల దగ్గర నమ్మకస్తులుగా వీళ్ళు ఉంచేవాళ్ళు అనమాట. సో అలాంటి టైంలో యుద్ధాలకు వెళ్ళినప్పుడు వీళ్ళని తీసుకెళ్లేవాళ్ళు అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు, ట్రాన్స్ అందరూ కూడా యుద్ధంకి వెళ్ళారనమాట. శ్రీకృష్ణుడు యుద్ధంలో గెలుస్తాడనమాట. యుద్ధంలో గెలిచినప్పుడు శ్రీకృష్ణుడు, మనం గెలిచాము, అబ్బాయిలు అందరూ వెళ్ళి పండగలు చేసుకోండి అని చెప్తారనమాట. అందరూ వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు ఆ యుద్ధ భూమి, ఎక్కడైతే యుద్ధం జరిగిందో ఆ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉంటాడనమాట. ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ ఫ్యూ పీపుల్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్, కొంతమంది ట్రాన్స్జెండర్ సమూహం అక్కడే ఉండటం చూశాడనమాట. ఏంటి మీరు ఇక్కడే ఉన్నారని అడిగితే, భగవాన్ మీరు ఆ రోజు యుద్ధం అయిపోయినాక అబ్బాయిలు అమ్మాయిల్ని వెళ్ళండి అన్నారు, కానీ మమ్మల్ని అనలేదు, మీ నోటి నుండి వచ్చే మాట కోసం మేము ఎదురు చూస్తున్నాము అంటారు. శ్రీకృష్ణుడు ఇంప్రెస్ అయ్యి, నా నోటి నుండి వచ్చే మాట కోసం మీరు ఎంతకాలం ఎదురు చూస్తారు కాబట్టి మీ నోటి నుండి వచ్చే ఫలం
మాట జరుగుతుందని చెప్పేసి ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడనమాట. ఆ బ్లెస్సింగ్ ఇప్పటికి స్టిల్ అందుకనే నమ్ముతారు. గృహ ప్రవేశాలైనా పెళ్ళిళ్ళైనా వాళ్ళని పిలిచి బ్లెస్సింగ్స్ తీసుకొని, మన తెలుగు స్టేట్స్లో కొంచెం తక్కువ, కానీ మన అదర్ స్టేట్స్ వెళ్తే ఇప్పుడు ముంబై కానీ గుజరాత్ అటు వెళ్తే పూజిస్తారు దేవతల్లా. ఈవెన్ నేను ముంబైలో వర్క్ చేసేటప్పుడు నేను ఆఫీస్ నుండి వెళ్తున్నా, నేను ట్రాన్స్ అని గుర్తుపట్టి నా కాళ్ళకు దండం పెట్టి చీర పూలు అయి పెట్టాను. అమ్మ నాకు వద్దు, నాకు ఇష్టం ఉండదని, అమ్మ ప్లీజ్ అమ్మ అని బతిలా లైక్ దట్. అలా కొంతమంది భావిస్తూ ఉంటారనమాట. అలా కాలక్రమేణా చప్పట్లు కొట్టి దీవించడం, అది కాలక్రమేణా కమ్యూనిటీలో అది అలవాటైపోయింది. దాని తర్వాత ఏంటంటే ట్రాన్స్జెండర్స్కి హరాస్మెంట్స్ చాలా ఎక్కువ ఉండేది స్టార్టింగ్లో. చిన్న చిన్న సర్జరీస్ అయినప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ హరాస్ చేయటము, నీ కిందే పార్ట్ ఉంది చూపించు, పైనే పార్ట్ ఉంది చూపించు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఎందుకు బెక్ చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నప్పుడు ట్రాన్స్ ఒక్కళ్ళు వెళ్ళినప్పుడు 10 మంది అబ్బాయిలు కానీ 10 మంది అమ్మాయిలు కానీ అరెస్ట్ చేయటం, హింసించడం అలా జరిగేది. అలాంటప్పుడు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటం కోసం తాళి అనేది కనిపెట్టారు. ఈ డిఫరెంట్ సౌండ్ రావటం వల్ల ఐ డోంట్ నో, అంటే సౌండ్ థెరపీస్ ఇవన్నీ ఉంటాయి కదా, మనం కొన్ని బిలీవ్ చేయాల్సి ఉంటుంది. ఈ అందరిలాగా నార్మల్ చప్పట్లు రాకుండా ఈ తాళికి డిఫరెంట్ సౌండ్ రావటం వల్ల ఆ సౌండ్కి భయపడి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటానికి వాళ్ళందరూ భయపడిపోవటము, అలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగినాయి. రక్షించుకోవటానికి వాడతారు, మల్టిపుల్ వేస్ లో వాడతారు తాళి అనేది. బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు కూడా తాళి కొట్టి బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఆశీర్వాదించినప్పుడు తాళి కొట్టి బ్లెస్సింగ్స్ ఇస్తారు, గొడవైనా తాళి కొట్టి గొడవాడతారు. సో ఆపద వచ్చినప్పుడు ఎవరైనా మీదకి వచ్చినా కూడా తాళి కొట్టేసి రక్షించుకొని ప్రాణాన్ని వెళ్తూ ఉంటారు అనమాట. సో కొట్టరు మీరైతే? సారీ, నేను కొట్టను. వచ్చు కానీ కొట్టను. కంప్లీట్ ఉమెనా? ఐ ఫీల్, ఎందుకంటే అవకాశం రాలేదు. నేను నేర్చుకున్నాను నన్ను నేను కాపాడుకోవటానికి. ఇన్ కేస్ నేను ఒంటరిగా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కొట్టాలి నాకు అన్నప్పుడు నేను నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు మీ ముందు కొడితే మనకేం గొడవ అవ్వట్లేదుగా, ఎందుకు కొట్టడం? అమ్మో, చేపలైతే పెట్టకండి, వద్దు. సో ఐఎమ్ సారీ, నేను కొట్టను. అయితే చాలా మంది ట్రాన్స్జెండర్స్ వల్ల ఇలా మిస్యూజ్ చేసుకోవడం, మీరు అన్నారు వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాట అవుతుంది అని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది. స్టిల్ ఇప్పటికీ అది రన్ అవుతుంది. వాళ్ళే మరి డబ్బులు ఇవ్వరు కదా కొంతమంది. సిగ్నల్స్ లో మేము చూస్తాం, చేపలు పెడతారు, నాశనం అయిపోతావు ఇలా అనుకుంటూ వెళ్ళిపోతారు. అది జరగవండి, అదంతా మనుషులు మూర్ఖం. దేవుడు ఏదైనా కూడా, మనం గుడికి వెళ్ళైనా కూడా నాకు మంచి జరగాలి, అతనికి మంచి జరగాలని కోరుకుంటే దేవుడు చేస్తాడు. వాడు చెడిపోవాలి ఇటు చెడిపోవాలంటే దేవుడు చేస్తాడా? జనాలలో ఉన్న అపోహ అంతే. జస్ట్ వాళ్ళు ఎవరు తిట్టినా జరగవు. తిట్టితే జరిగే అయితే ప్రపంచంలో మనుషులు ఎవరు బతకరు. ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక మనిషిని తిడతానే ఉంటాడు, ప్రతి మనిషి ఏదో ఒక వ్యక్తి మీద ఏడుస్తూనే ఉంటాడు. ఈ సొసైటీలో, ప్రజెంట్ సొసైటీలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలా ఉన్నారంటే, మనం సంతోషంగా ఎదుగుతున్నామంటే ఏడ్చే వాళ్ళు ఉన్నారు. అయ్యో వాడు ఎదిగిపోతున్నాడు, వాడు సక్సెస్ ఉన్నాడు, నేను ఎలానే ఉన్నాను ఏడ్చుకునే వాళ్ళు ఉన్నారు. మనం ఏడ్చుకుంటూ బాధలో ఉన్నాను, అయ్యో వాడు బాగా ఏడ్చుకుంటున్నాడు, వాడికి ఏం సక్సెస్ అనుకునే మనుషులు చాలా మంది ఉన్నారు సొసైటీలో. ఇలాంటి సొసైటీలో అవి జరుగుతాయి అని అనుకుంటే ఎవరు అభివృద్ధి చెందరు, ఎవరు ముందుకెళ్ళరు. కాబట్టి అవేమీ నమ్మక్కర్లేదు. ఎందుకంటే బ్లెస్సింగ్స్ ఇస్తే జరుగుతాయి అని దేవుడు ఇచ్చాడు, కానీ మీరు శపిస్తే వాళ్ళు నాశనం అయిపోతారని దేవుడు ఆశీర్వాదం అయితే ఇవ్వలేదు. ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు తిట్టినంత మాత్రంలో, అదంత మాత్రంలో అవేమి జరగవు. సో ఫైనల్లీ ఒక క్వశ్చన్, చాలా మంది ట్రాన్స్జెండర్స్ వల్ల మీలాంటి మంచి వాళ్ళకి కూడా ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. ట్రాన్స్జెండర్స్ అంటేనే ఇంత అని చెప్పి ఒక చిన్న చూపు అయితే చూస్తున్నారు. సో అలాంటి బ్యాడ్ గా చేసేవి ఉంటాయి కదా, చాలా వాళ్ళ బిహేవియర్ చాలా బ్యాడ్ గా ఉంటుంది. కొంతమందిని మీరు చూడండి, రోడ్ పైన సిగ్నల్స్ పైన చాలా వల్గర్ బిహేవియర్ ఉంటది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వల్గర్ బిహేవియర్ అంటే అందులో వెరీ ఫ్యూ పీపుల్ అలా వల్గర్ చేసే వాళ్ళు ఉన్నారండి. ఎట్ ద సేమ్ టైం ఫేక్ ట్రాన్స్జెండర్స్ కూడా తయారవుతున్నారు. యూనో ఐ హ్యావ్ వీడియోస్, ఐ షో యూ దట్ వీడియోస్. అబ్బాయిలే ఏం చేస్తున్నారంటే ఈజీ మనీకి అడక్ట్ అయిపోయి కష్టపడి పని చేసుకోలేక ప్యాంట్ షర్ట్ మీద వచ్చేస్తారు, చెట్లలోకి వెళ్ళి చీరగట్టేసుకొని ట్రాన్స్ లాగా బెదిరించి డబ్బులు తీసుకోవటం, గొడవలు పెట్టుకోవటం, లాక్కొని పోవటం అలాంటివి చేస్తున్నారు. నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను. నేను బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నా, అబ్బాయే ప్యాంటు టీ షర్ట్ వేసుకుని వచ్చాడు, చెట్లలోకి పోయాడు, ప్యాంటు మీద చీర కట్టుకున్నాడు, టీ షర్ట్ జాకెట్ వేసుకున్నాడు, తలకి గుడ్డ కట్టేసుకున్నాడు, మీసాలు కనపడకుండా మాస్క్ పెట్టుకున్నాడు, చెయ్యంతా హెయిర్ కనిపిస్తుంది. అబ్బాయి వాడు వెళ్ళి డబ్బులు అడుగుతున్నాడు, జబర్దస్తిగా పోనివ్వట్లేదు, దారిలో నుంచొని వెళ్ళే వాళ్ళని పోనివ్వకుండా. సో వాడు ఏం చేస్తాడంటే సంపాదించుకుని రోజులో ఒక 3,000-4,000 సంపాదించుకొని లాగేసుకొని పోతాడు. సాయంత్రం అవగానే మళ్ళీ చెట్లలోకి పోయి చేరిప్పేసేసి ప్యాంట్ షర్ట్ వేసుకొనేసి జనజీవన శ్రమంలో కలిసిపోతాడు. అక్కడ చేస్తుంది ఎవరు? ట్రాన్స్ మీదకి వస్తుంది. చేసింది అబ్బాయిలు,
కానీ పేరు ఎవరిది? ట్రాన్స్. Transgender. ట్రాన్స్ మీదకి వస్తుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి ఫేక్. మీరు కూడా సొసైటీలో చూడొచ్చండి. నిజమైన ట్రాన్స్ ఎలా ఉంటారంటే సర్జరీస్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా కంప్లీట్ ఫీమేల్లా కనిపిస్తారు. ఒరిజినల్ హెయిర్ ఉంటుంది, ఫేస్ మీద హెయిర్ కనిపించదు, చేతులు కాళ్ళని అమ్మాయిలాగా ఉంటాయి. కానీ ఫేక్ ట్రాన్స్జెండర్స్కి చేతుల నిండా హెయిర్ కనిపిస్తుంది, మొహం నిండా హెయిర్, గడ్డాలు మీసాలు ఉంటాయి. అలాంటి వాళ్ళని మీరు చూసినప్పుడు మీరు కూడా ఎదిరించండి. ఎందుకంటే మాకు దొరకట్లా వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా వస్తారు, అఘాయిత్యాలు చేస్తారు, పారిపోతారు, మాకు దొరకరు. అలా అని ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ఉత్తములు అని అనరు. దెర్ ఇస్ ఫ్యూ పీపుల్ వల్గర్ బిహేవ్ చేసే వాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు. అలా అని కమ్యూనిటీ మొత్తాన్ని తప్పుగా చూడటం తప్పు అని అంటాను నేను. ఎందుకంటే అబ్బాయిల్లో తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, అబ్బాయిల్లో మంచి వాళ్ళు చెడు వాళ్ళు ఉన్నారు, 6 నెలల పాప నుండి 60 ఏళ్ళ ముసలాళ్ళ వరకు రేపు చేసే అబ్బాయిలు ఉన్నారు. అలానే అబ్బాయిలందరూ దుర్మార్గులు అనలేం. అమ్మాయిల్లో కూడా ఉన్నారు, అత్తని చంపిన వాళ్ళు, కోడలను చంపిన వాళ్ళు, బాయ్ ఫ్రెండ్ని చంపిన వాడు, భర్తకు మోసం చేసే వాళ్ళు. అలానే అమ్మాయిల కమ్యూనిటీ మొత్తాన్ని బ్యాడ్ అనలేం. అలాగే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా సిగ్నల్స్ వాటిలో వల్గర్గా చేసే వాళ్ళు ఒకళ్ళిద్దరు కొంతమంది ఫ్యూ పీపుల్ ఉంటే కమ్యూనిటీ మొత్తాన్ని అలా చూడటం తప్పు అంట. ఎందుకంటే సో కమ్యూనిటీలో కూడా రెస్పెక్టబుల్ లైఫ్ బ్రతికే వాళ్ళు, తప్పక ఆ వృత్తులు చేస్తున్న వాళ్ళు మెనీ పీపుల్ ఉన్నారు. రెస్పెక్టబుల్గా గౌరవంగా బ్రతికే వాళ్ళు, ఒకసారి ప్రేమిస్తే మంచిగా మాట్లాడితే చాలు అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళు. కానీ కొంతమంది చేసిన తప్పుకి అందరిని ఆ దృష్టితో చూడొద్దు అంటాను. ఎట్ ద సేమ్ టైం ఎందుకంటే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా లాయర్స్, డాక్టర్స్, పోలీసులు మెనీ పీపుల్ ఉన్నారు. సో కాబట్టి ఈక్వల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఒక్కళ్ళిద్దరు చేసినందుకు మిగతా అందరిని అనకూడదు. ఎవరైనా మీకు ఫేక్ ట్రాన్స్జెండర్స్ కనిపిస్తే మీరు కూడా పనిష్ చేయండి వాళ్ళని. వల్గర్గా బిహేవ్ చేస్తున్నారని మీకు అనిపిస్తే మీరు కంప్లైంట్ ఇవ్వండి, అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి. అంతేకాని అందరిని అదే దృష్టితో చూడకూడదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హర్షిని గారు. నిజంగా మీతో మాట్లాడి చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. లైక్ చాలా మంది ఇప్పుడు నార్మల్గా నేను ఒక అమ్మాయిని, చాలా మంది ఫ్రెండ్స్ని చూస్తాను. మనం ఫ్యామిలీ అని స్ట్రెస్, ఇంకా ఆఫీస్ స్ట్రెస్ ఇలాంటి వాటిలో ఉంటాము. ఒక ట్రాన్స్జెండర్ అయ్యి ఉండి ఇన్ని వర్క్స్ చేస్తూ ఎన్ని బాధలు ఉన్నా కానీ మంచిగా స్మైల్ చేస్తూ నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అండ్ మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫైనలీ ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు లైఫ్కి సంబంధించి? సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసుకునే హక్కు ఉందండి. ఎందుకంటే మన లైఫ్ మనమే డిజైన్ చేసుకోవాలి, ఎవరో డిసైడ్ చేయలేరు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కూల్స్లో, కాలేజెస్లో ఎదురయ్యే డిస్క్రిమినేషన్స్ వల్ల స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వటం, అవకాశాలు లేక కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చూసుకుంటుంది. సొసైటీ కూడా ట్రాన్స్ అనగానే వాళ్ళు బెగ్గింగ్, సెక్స్ వర్క్ అదే దృష్టితో ఉన్నారు. అలా కాకుండా మన మీద మన కాన్ఫిడెన్స్ పెట్టుకొని మనకంటూ ఒక గోల్స్, ఎయిమ్స్ పెట్టుకొని మేము అది సాధించాలి, ఆ స్టేజ్కి నేను వెళ్ళాలి అనే కుతూహలం ఉంటే ఖచ్చితంగా ముందుకెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో చూసుకుంటే నేను ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నా, కాలేజెస్లో ఎన్నో అవమానాలు పడ్డా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా. నా కెరియర్ స్టార్టెడ్ యాజ్ ఎకనామిక్స్ లెక్చరర్గా, కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తాను. దాని తర్వాత ఎన్జిఓస్లో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తాను. దాని తర్వాత సాఫ్ట్వేర్లో హెచ్ఆర్గా వర్క్ చేస్తాను. సో దాని తర్వాత యాక్టింగ్ చేస్తున్నాను మూవీస్లో 3 మూవీస్లో యాక్ట్ చేస్తాను. నాకు నెక్స్ట్ మంత్ 2 మూవీస్ రిలీజ్కి ఉన్నాయి అనమాట. హీరోయిన్గా కూడా చేస్తాను అనమాట. మూవీస్లో చేస్తాను, మోడలింగ్ చేస్తున్నాను, మల్టిపుల్ సెక్టర్స్. ఇప్పుడు ఎన్జిఓలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ బేస్ చేసుకుని దాంట్లో వర్క్ చేస్తున్నాను అనమాట. మనకంటూ ఒక గోలు ఏమి ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలం. కాబట్టి మీరు ఒక గోల్ పెట్టుకోండి, మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి, మీ ఆ లక్ష్యాన్ని చేరటం కోసం ప్రయత్నించండి. జీవితంలో ఎన్ని అవమానాలు, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంతమంది మనల్ని కిందకి లాగి పడేయాలని చూసినా కూడా మీరు వెనకాడకూడదు. పడిలేస్తున్న కెరటం నాకు ఆదర్శం అన్నట్లుగానే కింద పడ్డా మళ్ళీ పైకి లేవాలి, కింద పడ్డా మళ్ళీ పైకి లేస్తూ ఖచ్చితంగా మీ లైఫ్లో ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, మీరు అనుకున్న గమ్యానికి చేరుతారు. ఎట్ ద సేమ్ టైం సొసైటీలో కూడా ట్రాన్స్ అనగానే డిస్క్రిమినేట్ చేయదు. అవసరం మీకు వీలైతే అవకాశం ఇవ్వండి, లేదంటే సైలెంట్గా ఉండండి. కానీ ఏదో వాళ్ళు సాధించాలని ప్రయత్నిస్తున్నప్పుడు మీరు వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తే వాళ్ళ లైఫ్ని తగ్గించే ప్రయత్నం చేయొద్దు. ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్, నీడ్ రెస్పెక్ట్. ప్రతి వ్యక్తికి మీరు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా కొంచెం రెస్పెక్ట్ ఇస్తే చాలండి. ఎవ్రీబడి డిజర్వ్. కాబట్టి అందరూ ఒకరికొకరు సపోర్టివ్గా ఉండాలి. ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు మీరు కూడా చదువుకొని మంచి జాబ్ చేసుకుంటూ రెస్పెక్టబుల్ లైఫ్ గడపాలి. సొసైటీ కూడా యాక్సెప్టెన్స్ రావాలి, లవ్ అండ్ కేర్ పెరగాలి, ఈక్వాలిటీ రావాలి, అందరు ఆపర్చునిటీస్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మీరు అయితే ముఖ్యంగా హ్యాపీగా ఉండాలి, మీరు అనుకున్నట్టుగా మీకు అబ్బాయి దొరకాలి, మీ మ్యారేజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్స్ టు యూ.